Isaiah 43 and verse 7. यशायाह नबी की किताब उसका 43 अध्याय और 7 वचन. Everyone that is called by my name, for I have created him for my glory. I have formed him, yea, I have made him. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలిగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. विशेष करके उस शब्द को हम देखते हैं, I have created him for my glory. మరి ప్రత్యేకంగా నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. हमारे सृष्टि का ये उद्देश्य है. మనం సృజింపబడటానికి గల ఉద్దేశమే ఇది. हमारे जीवन का ये उद्देश्य है. మన జీవితానికి కలిగిన ఉద్దేశం ఇది. और यदि हम अपने परमेश्वर की महिमा नहीं कर सके तो जो कुछ भी हमने जीवन में किए हो सब कुछ व्यर्थ है. మన దేవుని గాని మనం మహిమపరచకపోతే మన జీవితంలో మనం ఏదైతే చేస్తూ వచ్చినామో చేస్తూ ఉంటామో అదంతా కూడా వ్యర్థమే. प्रार्थना करें प्रभु इस वचन को बोलने के लिए और समझने के लिए और उस वचन के अनुसार सचमुच में उसकी महिमा करने के लिए हमारी सहायता करें. ఆ వాక్యాన్ని చెప్పడానికి, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ వాక్య ప్రకారం మనం జీవించడానికి ప్రభు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుంటాం. हमारे प्रेमी स्वर्गीय पिता, మా ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి, अनुग्रह दया और करुणा से भरे हुए परमेश्वर, దయా కృప కనికరముతో నిండిన దేవా, हम धन्यवाद देते ये वचन का भाग जो हमारे आवश्यकता के अनुसार आपने अपने बोझ को प्रकट किए हैं. మా అవసరత కొలది నీ యొక్క భారాన్ని ప్రకటించి ఈ వాక్య భాగాన్ని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. हमारे सृष्टि का उद्देश्य ही आपको महिमा देना है. మా సృష్టి యొక్క ఉద్దేశమే ప్రభువా నిన్ను మహిమపరచాలని. हमारे जीवन का उद्देश्य ही आपको महिमा देना है. మా జీవితాల యొక్క ఉద్దేశమే నిన్ను మహిమపరచాలని. प्रभु जी वचनों के द्वारा कैसे इस महिमा को हम आपको दे सकते हैं, कैसे आपके नाम की महिमा कर सकते हैं, आप हमें समझाइए. ప్రభువా ఈ మహిమను నీకు ఏ రీతిగా మేము ఆరోపించగలము, నిన్ను ఏ రీతిగా మహిమపరచగలము ఈ వాక్యం ద్వారా మాకు తెలియపరచుము. वर्तमान परिस्थितियों के कारण जो भी हमारे मन में संदेह है, प्रश्न है, कंफ्यूजन है, सब कुछ आप अपने वचनों के द्वारा अंश करके साफ कर दीजिए. మరి వర్తమాన పరిస్థితులను బట్టి మా హృదయాల్లో ఏదైతే అనుమానము, సందేహము, సంకోచాలు ఉంటున్నాయో ప్రభువా నీ వాక్యం ద్వారా సమస్తము మాకు తేటపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. बोलने वाले हम नहीं, लेकिन पवित्र आत्मा हमारे द्वारा बोलता है, ऐसे अनुभव में हमको रखें. ప్రభువా మాట్లాడేవారు మేము కాదు గాని మాట్లాడేది ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు అనే అనుభవంలో మమ్మల్ని ఉంచమని వేడుకుంటూ ఉంటున్నాం. शब्द मारता है लेकिन आत्मा जीवनदायक है. మరి మాటలు మారిపోతాయి గాని ఆత్మ జీవాన్ని కలుగజేస్తుంటున్నది. जो आत्मा और जीवन से परिपूर्ण आपके मुख के बोल है वो हमारे तक पहुंचाइए. జీవంతో నిండిన నీ నోటి మాటలను మా యొద్దకు మీరు చేరవేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉంటున్నాం. विश्वास से हम दोनों और पूरे जितने यहाँ पर हमारे बीच में उपस्थित है सबों को आपके बहुमूल्य लहू के छिड़काव के नीचे ले आते हैं. విశ్వాసం ద్వారా మమ్మల్ని ఇరువురిని ఈ యొక్క మరి మందిరంలో ఎంతమంది ఎత్తి కూర్చుంటున్నారు ప్రతి ఒక్కరిని కూడా నీ కలువరి శిలువ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ ఉంటున్నాం. समय को सनातन के लिए अनादिक प्रभु जी और अनंत काल के लिए आशीषित करें. ప్రభా ఈ యొక్క సమయాన్ని నిత్యత్వం కొరకై మా కొరకు ఆశీర్వాదకరంగా చేయము. धन्यवाद के साथ इस विनती और प्रार्थना को प्रभु यीशु मसीह के नाम में मांगते हैं. వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థన మనవులు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. मैंने उसको अपने महिमा के लिए सिरजा है. నేను నా మహిమ నిమిత్తము వారిని సృజించినాను. और यदि सचमुच में हम प्रभु को महिमा देना चाहते हैं, వాస్తవానికి మన ప్రభువుకు మనం మహిమను ఆరోపించాలంటే 3 तरीके से प्रभु के वचन से सीखेंगे. 3 రీతులుగా దేవుని మనం మహిమపరచవచ్చు. దాన్ని దేవుని వాక్యం నుంచి నేర్చుకుందాం. दुख की बात यह है कि परमेश्वर की महिमा को हमने लज्जा में बदल दिया. దుఃఖకరమైన సంగతి ఏంటంటే దేవుని యొక్క మహిమను మనం సిగ్గుగా మార్చివేసి ఉంటున్నాం. भजन संहिता కీర్తన గ్రంథము 4 కీర్తన The book of Psalm 4 and verse 2. 4వ కీర్తన 2వ చరణం. असल में परमेश्वर बड़े दुख से ये प्रश्न पूछ रहा है. మరి వాస్తవంగా దేవుడు ఎంతో దుఃఖంతో ఈ ప్రశ్న అడుగుతూ ఉంటున్నారు. कहता है, ओ ई sons of men,
How long will it turn my glory into shame? నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. वो कितने दुख के साथ प्रभु इस प्रश्न को पूछ रहा है. ప్రియులారా ఎంతో దుఃఖంతో ప్రభువు ఈ ప్రశ్నను అడుగుతూ ఉంటున్నారు. प्रिय भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, आप चाहे छोटे हों चाहे बड़े हों, మీరు చిన్నవారైనను పెద్దవారైనను, क्या ये प्रश्न आपके हृदय को स्पर्श कर रहा है? ఈ యొక్క ప్రశ్న మీ హృదయాలను తాకుతూ ఉంటున్నదా? कब तक तुम मेरी महिमा को शर्म में लज्जा में बदलते रहोगे? ఎంత కాలము నా యొక్క మహిమను నా యొక్క గౌరవమును అవమానముగా మార్చెదరు. और जो लोग इस रीति से परमेश्वर की महिमा को लज्जा में बदल देते हैं, ఎవరైతే దేవుని యొక్క మహిమను గౌరవాన్ని అవమానంగా మార్చివేస్తూ ఉంటున్నారో उनको क्रूस के बैरी, they are called the enemies of the cross of Christ. వారు సిలువకు శత్రువులుగా చెప్పబడుతూ వచ్చినారు. फिलिपियों की पत्री ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3 अध्याय 3వ అధ్యాయము 17 और 18 वचन. 17-18 వచనాలు. The book of Philippians chapter 3 verses 17 and 18. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు. कहता है, brethren, 18 and 19. క్షమించండి, 18-19 వచనాలు. For many walk, of whom I have told you often, and now tell you even weeping, that they are the enemies of the cross of Christ, whose end is destruction, whose God is their belly, and whose glory is in their shame, who mind earthly things. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. जिन बातों में उनको शर्म आनी चाहिए, उन्हीं बातों में वो घमंड कर रहे हैं. ఏ విషయాలలో ఏ సంగతుల్లో సిగ్గుపడవలసినదో దానిలో వారు అతిశయపడుతూ ఉంటున్నారు. ये सब क्रूस के बैरी हैं. వీరందరూ కూడా క్రీస్తుకు శత్రువులై ఉంటున్నారు, సిలువకు శత్రువులై ఉంటున్నారు. ना केवल क्रूस के बैरी हैं, लेकिन वो प्रभु यीशु मसीह के, परमेश्वर के भी बैरी हैं. మరి సిలువకు మాత్రమే గాని దేవునికి కూడా వారు శత్రువులుగా ఉంటూ ఉన్నారు. पढ़िए उसको कुलुस्सियों की पत्री ఆ మాట చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1 अध्याय 1వ అధ్యాయము और उसका 21 वचन. 21వ వచనం. Colossians chapter 1 and verse 21. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. And you that were sometime alienated and enemies in your mind by wicked works, yet now hath he reconciled. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దృష్టిల వలన మీ మనసులో విరోధంగా గలవారనై ఉండిన మిమ్మును కూడా. और एक वचन पढ़ते हैं, ఇంకొక వాక్యం చదువుకుంటాం. इफिसियों की पत्री ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 अध्याय 4వ అధ్యాయము उसका 11 और 12 वचन. 11-12 వచనాలు. And have no fellowship with unfruitful works of darkness, but rather reprove them, for it is a shame even to speak of those things which are done of them in secret. इफिसियों की पत्री 5 माफ करिएगा 5 अध्याय క్షమించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 और 12. 11-12 వచనాలు. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడటేను అవమానకరమై ఉన్నది. हे मनुष्य के पुत्रों, हे मनुष्यों, कब तक तुम मेरी महिमा को लज्जा में बदलते रहोगे? ఎంత కాలము నా గౌరవమును నా మహిమను అవమానంగా మార్చెదరు. पाप के कारण हमने परमेश्वर की महिमा से दूर चले गए हैं. పాపాన్ని బట్టి దేవుని మహిమ నుంచి మనం దూరమైపోయినాం. पाप के कारण हमने शर्मनाक काम किया उसके विरोध में. పాపాన్ని బట్టి దేవునికి విరోధంగా ఎన్నో సిగ్గుకరమైన పనులు చేస్తూ వచ్చినాం. उन कामों की चर्चा भी नहीं कर सकते. ఆ కార్యముల గురించి ఆ విషయాల గురించి చర్చించడం కూడా అవమానకరంగా ఉంటున్నది. बहुत ही भयानक बात है. ఎంతో భయంకరమైన సంగతి. हम इसके कारण प्रभु यीशु मसीह के बैरी हो गए हैं, प्रभु यीशु मसीह के क्रूस के भी बैरी हो गए ఆ हैं. కారణం చేత ప్రభువైన యేసుక్రీస్తు వారికి శత్రువులమైనాము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువకు మనం శత్రువులమైనాము. लेकिन प्रभु यीशु मसीह అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు जो प्रेम है, ఈ ప్రేమ ఎవరైతే ప్రేమ ఉండినాడో, जो अपने महिमा को इस रीति से प्रकट किया, తన మహిమను ఈ రీతిగా ఆయన ప్రకటించినాడు. प्रभु ने अपने महिमा को कैसे प्रकट किया? ప్రభు తన మహిమను ఏ రీతిగా ప్రకటించినాడు? एक बार मूसा ने परमेश्वर से मिन्नत किया, ఒకసారి మోషే దేవుణ్ణి వేడుకొని ఉన్నాడు. हे परमेश्वर यहोवा, मैं तेरी महिमा को देखना चाहता, आई वांट टू सी योर ग्लोरी. దేవుడైన యెహోవా నీ మహిమను నేను చూడాలనుకుంటూ ఉన్నాను. तब परमेश्वर ने कहा, అప్పుడు దేవుడు అన్నారు, कोई भी मुझे देखकर जीवित नहीं रह सकता. ఏ నరుడు కూడా నన్ను చూచి జీవించడు. देखिए निर्गमन की किताब చూడండి నిర్గమకాండము 33 अध्याय 33వ అధ్యాయము 18 वचन. 18వ వచనం. The book of Exodus chapter 33 and verse 18. నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనం. O Lord, I beseech you, show me thy glory. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, प्रभु ने कहा, యెహోవా I will make all my goodness pass before thee and will proclaim the name of the Lord before thee and will be gracious
to whom I will be gracious, and I will show mercy on whom I will show mercy. నిర్గమకాండం 33:19 ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనను. Verse 20, 20వ వచనం, thou canst not see my face, for there shall no man see me and live. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. And there is a place by me. నన్ను సమీపించు. Verse 21, there is a place by me. ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది. देख मेरे पास तेरे लिए एक जगह है. ఇదిగో నా సమీపమున నీకు ఒక స్థలం ఉన్నది. Verse 22, 22వ వచనం, when and it shall come to pass, when my glory passeth by, that I will put thee in the cleft of the rock, I will cover thee with my hand while I pass by. నా మహిమను నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. उस चट्टान के दरार में मैं तुझे छिपा कर रखूंगा. ఆ బండ సందులో నిన్ను దాచి ఉంచుతాను. वो चट्टान हमारा प्रभु यीशु मसीह है. ఆ బండ మన ప్రభు యేసుక్రీస్తు వారే. जो चट्टान हमारे लिए मारा गया, ఆ యొక్క బండ మన కొరకై కొట్టబడ్డాడు. वो कलवरी के क्रूज के ऊपर हमारे लिए दुख और निंदा को सह लिया. ఆ కలవరిలో మన నిమిత్తమై దుఃఖాన్ని కష్టాన్ని ఆయన ఉంచినాడు. और इब्रानियों की पत्री में लिखा है, రాసిన పత్రికలో రాయబడినది, वो अपने शर्म की परवाह न करता हुए he despised the shame and he endured the cross. మరి ఆయన సిగ్గును సహించి సిలువను ఆయన భరించినాడు. ओ प्रियो, जो पाप के कारण लज्जा की बातों में हम घमंड कर रहे थे, పాపాన్ని బట్టి సిగ్గుకరమైన సంగతులందు మనం అతిశయపడుతూ ఉంటున్నాము, और उसके कारण हम उसके बैरी बन गए, ఆ కారణం చేత ఆయనకు మనం శత్రులమైపోయినాము. लेकिन प्रभु यीशु मसीह ప్రభు యేసుక్రీస్తు వారు उस पाप को अपने ऊपर उठा लिया, ఆ యొక్క పాపాన్ని తన మీద వేసుకున్నాడు. उस पाप के दंड को अपने शरीर में उठा लिया. ఆ పాపం యొక్క శిక్షను తన శరీరం మీద వేసుకున్నాడు. उसने लज्जा की परवाह भी नहीं किया. ఆయన సిగ్గును కూడా ఏమాత్రం లెక్క చేయలేదు. कितना निंदित हुआ, ఎంతగా నిందింపబడ్డాడు, कितना अपमानित हुआ, ఎంత అవమానపరచబడ్డాడు, कितना अन्याय उसने सहा, ఎంత అన్యాయాన్ని ఆయన సహిస్తూ వచ్చినాడు, कितनी वेदना उसको सहनी पड़ी. ఎంతో వేదనను ఆయన సహిస్తూ వచ్చినాడు. क्या तू सचमुच में परमेश्वर का पुत्र है? నిజముగా నీవు దేవుని కుమారుడవా? क्या तू सचमुच में परमेश्वर पर भरोसा रखता है? నిజముగా దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచుకుంటున్నావా? अरे तूने दूसरों का उद्धार किया, तो अपना खुद नहीं कर सकता. నువ్వు ఇతరులను రక్షించినావు, స్వయంగా నిన్ను నీవు రక్షించుకోలేకపోతుంటున్నావు. वो चट्टान को मारा गया. బండ కొట్టబడింది. वो ही एक स्थान है जहां पर उस दरार में बैठकर या छिपकर हम उसकी महिमा को देख सकते हैं. అదే ఒకే ఒక స్థలం ఉంటున్నది. ఆ యొక్క బండ సందులో మనం దాచబడిన వారమై ఆయన యొక్క మహిమను మనం చూడగలము. No man has seen God, ఏ నరుడు దేవుని చూడలేదు, but he has made a provision to see. అయితే ఆయన చూడటానికి ఆయన ఒక సదుపాయాన్ని కలుగజేసినాడు. It is the cleft of the rock which was smitten for you and నీ me. కొరకే నా కొరకే ఆయన కొట్టబడ్డ బండ సందది. वो हमारा प्रभु यीशु मसीह. ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు వారు. और जब मूसा को छिपा लिया, ఎప్పుడైతే మోషే నా బండ సందులో దాచినాడో, देखिए अपनी महिमा को कैसे प्रकट कर रहा ఆయన है. యొక్క మహిమను ఏ రీతిగా ఆయన ప్రకటించినాడో చూడండి. Chapter 34, 34వ అధ్యాయము నిర్గమకాండము, Exodus chapter 34, నిర్గమకాండం 34వ అధ్యాయము verses 5, 6 and 7. 5, 6, 7 వచనాలు. And the Lord descended in a cloud and stood with him there and proclaimed the name of the Lord. And the Lord passed by before him, proclaimed the Lord God, merciful, gracious, long-suffering, abundant in goodness and truth, keeping mercy for thousands, forgiving iniquity and transgression and sin. నిర్గమకాండం 34వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు అయిన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషములను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. This is the manifestation of the glory of that unseen God. ఆ అదృశ్యుడైన దేవుని యొక్క మహిమ యొక్క ప్రకటన ఇదే ఉంటున్నది. अपनी दया, తన యొక్క దయ, अपनी अनुग्रह को తన యొక్క కనికరము, जब वो क्षमा करता है ఎప్పుడైతే ఆయన క్షమిస్తాడో, और जब भलाई करता है, ఆయన ఎప్పుడైతే మేలు చేస్తాడో, अपने सत्य वचन के द्वारा जब हमारे सारे बंधनों को मुक्त कर देता है, సత్యమైన వాక్యం ద్వారా మన యొక్క బంధకాలన్నిటి నుంచి ఆయన మనం విడుదల చేస్తాడో, और सुबह जैसे हमने सुना, ఈ ఉదయకాలం మనం విన్న రీతిగా न केवल वो कब्र से हमको निकालता है, ఆయన మనల్ని
ఆయనను సమాధిలో నుంచి బయటికి తీయటం మాత్రమే కాకుండా न केवल कब्र की शक्ति को वो तोड़ सकता है, ఆ సమాధి యొక్క శక్తిని ఆయన విరగొట్టడం మాత్రమే కాక लेकिन कफन के कपड़ों से भी कभी कभी हम लिपटे होते हैं. वी आर बाउंड विद ग्रेव क्लोथ्स. అయితే సమాధి ఆ ప్రేత వస్త్రముల చేత అనేక మాత్రం మనం చుట్టబడి ఉంటాం. उसको भी वो निकाल सकता है. వాటిని కూడా ఆయన Such తీసివేయగలడు. is the wonderful power of the cross of Calvary. కల్వరి శిలువ యొక్క అద్భుతమైన శక్తి ఇది. The power to forgive, ఆయన క్షమించడం కలిగే శక్తి, the power to give life, ఆయన జీవం ఇచ్చే శక్తి, and the power to pardon, ఆయన మనకు క్షమించే శక్తి, the power to give us eternal life. నిత్య జీవాన్ని అనుగ్రహించే శక్తి. इसको मूसा याद करते हुए गीत गाते समय he said the glorious power of God. ఆ కారణం చేతనే ఈ విషయాలను మోషే జ్ఞాపకం చేసుకొని ఆయన కీర్తిస్తున్న సమయంలో ఆయన మహిమ గల మహిమ అని చెప్తూ ఉంటాడు. इब्रानियों की पत्री హెబ్రీయులకు రాసిన పత్రిక 12 अध्याय 12వ అధ్యాయము और उसका दूसरा वचन. 2వ వచనం. The book of Hebrews chapter 12 and verse 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. Looking unto Jesus. जैसे मूसा परमेश्वर को उस दरार में छिपकर देख रहा था, वैसे looking unto Jesus, who for the joy that was set before him endured the cross, despising the shame. మరి ఆయన వైపు చూచుచు అనగా ఏ రీతిగా మోషే ఆ బండ సందులో దాచబడి దేవుని యొక్క మహిమను చూస్తూ ఉంటున్నాడు, మరి ఆ తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానములను లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. जिस लज्जा के कामों में हम घमंड कर रहे थे, ఏ సిగ్గుకరమైన క్రియల్లో మనం అతిశయపడుతూ ఉంటున్నామో उसी लज्जा के पाप को उसने अपनी देह के ऊपर उठा लिया. అలాంటి సిగ్గుకరమైన పాపాన్ని ఆయన తన దేహం మీద శరీరం మీద తీసుకున్నాడు. जो पाप को जानता तक नहीं था वो हमारे लिए पाप बन गया. పాపాన్ని ఎరగని ఆయన మన నిమిత్తమై పాపంగా చేయబడ్డాడు. उस पाप के दंड को उसने उठा लिया ఆ పాపపు శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. और उसने शत्रु को और मृत्यु को और संसार को जीत लिया है. శత్రువుని, మరణాన్ని, ఈ లోకాన్ని ఆయన జయించినాడు. देखिए मूसा क्या बोलता है. మోషే ఏమంటాడు చూడండి. The book of Exodus నిర్గమకాండము chapter 15, 15వ అధ్యాయము, निर्गमन की किताब और उसका 15 अध्याय నిర్గమకాండం 15వ అధ్యాయము और उसकी आयत है 6. 6వ వచనం. Thy right hand, O Lord, is become glorious in power. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. पवित्र शास्त्र बाइबल में పరిశుద్ధ గ్రంథం బైబిల్లో whenever you read about the right hand of God, it means the Lord Jesus Christ. దేవుని యొక్క దక్షిణ హస్తము, కుడి హస్తమని ఎక్కడైతే మీరు చదువుతారో అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. भजन संहिता में लिखा है కీర్తనల గ్రంథంలో రాయబడినది, the man of your right hand, నీ దక్షిణ హస్త పుత్రుడు वो प्रभु यीशु मसीह. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు क्या వారు. thy right hand is become glorious in power. నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. Oh how कितना महिमित है वो शक्ति जो प्रभु यीशु मसीह ने कलवरी के क्रूस के ऊपर प्रकट किया. ఎంత మహిమగల శక్తి అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరిలో దాన్ని చూపించినారు. आप खोलिए नहीं, लेकिन मैं बताते जाता हूँ. మీరు బయట తెరవాల్సిన అవసరం లేదు, కానీ నేను చెప్తూ ఉంటాను. The wonderful glory of that power which was manifested on the cross of Calvary. ఆ కలువరిలో ప్రకటింపబడ్డ అద్భుతమైన మహిమ యొక్క శక్తి, उस शक्ति को हमें कन्फेस करना है. ఆ యొక్క శక్తిని మనం ఒప్పుకోవాలి. कन्फेशन में ही उसकी महिमा है. ఆ ఒప్పుకోలులోనే ఆయనకు మహిమ ఉంటున్నది. Joshua chapter 7, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, the book of Joshua and chapter 7, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము और उसकी आयत है Joshua chapter 7 and the verse is 19. 19వ వచనం. And Joshua said unto Achan, my son, give I pray thee glory to the Lord God of Israel and make confession unto him. Don't hide anything. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని, तेरे पाप को जिस दिन तू मानेगा उस दिन उसको महिमा मिलेगी. ఏ దినమైతే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావో ఆ దినము ఆయనకు మహిమ కలుగుతుంది. पाप को मानने का मतलब क्या है. పాపాన్ని ఒప్పుకోవడం అంటే అర్థం ఏమిటి. वो द पावर ऑफ हिज ग्लोरी, उसके शक्ति को मान लेना. ఆయన మహిమ యొక్క శక్తిని మనం ఒప్పుకుంటా. जब मैं कहता हूँ నేను ఎప్పుడైతే చెప్తానో, हे प्रभु यीशु, ఓ ప్రభువైన యేసు, मैं अपने सर को ऊंचा उठाने के लिए भी योग्य नहीं हूँ. మరి నేను తల పైకెత్తడానికి కూడా యోగ్యుడు కాను. मेरे पाप के कारण मैं बड़ा लज्जित हूँ. నా పాపాన్ని బట్టి నేను ఎంతో సిగ్గుతో ఉంటూ ఉన్నాను. मैं सर झुकाकर मुझ पापी पर दया कर ऐसी भीख मांगता हूँ. నేను తల వంచుకొని నా పాపి అయిన నా ఎడల దయ చూపించమని నేను ఎప్పుడైతే ఆయన ఎదుట ఒప్పుకుంటానో, When you are ashamed of your sin
and you can't even lift up your head. ఎప్పుడైతే నీ పాపం విషయమై నీ సిగ్గుపడుతూ నీ తలను కూడా నువ్వు ఎత్తుకోలేకుండా ఉంటావో, you are proclaiming the glory of the power of the cross. ఆ శిలువ యొక్క శక్తి యొక్క మహిమను నువ్వు ప్రకటిస్తూ ఉన్నట్లు. क्या मतलब है? దానికి అర్థం ఏమిటి? Luke chapter 5 and verse 24. లూకా సువార్త 5:24 सारे पृथ्वी जाने इस मनुष्यों को पापों की क्षमा देने का अधिकार पावर मेरे पास है. పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరందరూ కూడా తెలుసుకుందురుగాక. पहला యోహన్న 1:9. మొదటి యోహాను 1:9. जब हम पाप को मान लेते हैं तो क्रूस के ऊपर बहे हुए लहू के शक्ति के द्वारा क्षमा कर देता है. ఎప్పుడైతే మన పాపాన్ని మనం ఒప్పుకుంటామో ఆ శిలువలో చిందింపబడిన రక్తం యొక్క శక్తి ద్వారా మనకి క్షమాపణ దొరుకుతుంది. पाप की मजदूरी मृत्यु है. పాపం వల్ల వచ్చే జీతం మరణము. सबोपदेशक 8 और 8 में लिखा है, ప్రసంగి గ్రంథం 8:8 రాయబడినది, मृत्यु के दिन कोई भी मनुष्य इतनी शक्ति नहीं रखता कि अपने आत्मा को बचा सके. మరి ఆ మరణ దినాన తన ఆత్మను రక్షించుకోవడానికి ఏ మనుషునికి యొద్ద కూడా శక్తి లేదు. लेकिन प्रभु यीशु मसीह అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు वो जीवन की शक्ति रखता है. ఆయన జీవము గల శక్తిని కలిగి ఉంటున్నాడు. He has the power to give us life and eternal life. ఆ కారణం చేత ఆయన మనకు జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి శక్తి కలిగిన వాడు. Colossians chapter 1 and verse 13. కొలస్సీ రాసిన పత్రిక 1:13 He can deliver us from the power of darkness. అంధకార శక్తి నుంచి ఆయన మనల్ని విడుదల చేయగలడు. अंधकार के निष्फल कामों से, लज्जित कामों से छुटकारा दे सकता है. అంధకార సంబంధమైన నిష్ఫలమైన క్రియల నుంచి, సిగ్గుకరమైన క్రియల నుంచి ఆయన మనకు విడుదల కలిగిస్తాడు. Luke chapter 12 and verse 5. లూకా సువార్త 12:5 You are saved from the power of God who can cast you into hellfire. మరి నరకాగ్నిలో పడవేయవలసిన వారి నుంచి మీరు రక్షింపబడ్డారు. Oh, ये सारी शक्ति उसके पास है. ఈ శక్తి అంతా కూడా ఆయన దూరుతున్నది. जब हम पाप कबूल करते हैं, ఎప్పుడైతే మన పాపాన్ని మనం ఒప్పుకుంటామో, in other words, వేరే మాటల్లో we are confessing, మనం ఒప్పుకుంటూ ఉన్నాం, oh ఓ Lord, ప్రభువా, I am a sinner. నేను పాపిని, I am going to die. నేను చనిపోతున్నాను. I cannot save myself from the works of darkness. అంధకార క్రియల నుంచి నన్ను నేను రక్షించుకోగలను. I cannot save from the power of eternal lake fire. ఆ నిత్య నరకాగ్ని దండం నుంచి నన్ను నేను రక్షించుకోలేను. I have no power to become your son. నీ కుమారునయ్యే శక్తి నాకు లేదు. I don't have the power to be delivered from the works of darkness. ఆ అంధకార సంబంధమైన క్రియల నుంచి నన్ను నేను విడిపించుకునే శక్తి నాకు లేదు. Though man has the power to forgive my sin. నా పాపాన్ని క్షమించే అధికారం ఏ మనుషునికి కూడా లేకుండా ఉంటున్నది. ये है confession. ఇదే ఒప్పుకోవాలంటే जोशुआ कहता है, యోషువ అంటాడు, my son, నా కుమారుడా, ये मेरे बेटे, నా కుమారుడా, confess your sin. నీ పాపములను ఒప్పుకో. When you confess your sin, నీ పాపాలను ఎప్పుడైతే ఒప్పుకుంటావో it will be glory to God. అది దేవునికి మహిమను తీసుకుని వస్తుంది. Because you are proclaiming the power of the cross of Calvary. ఎందుకంటే ఆ కలువరి శిలువ యొక్క అద్భుతమైన శక్తిని నువ్వు నీ జీవితంలో ఒప్పుకుంటూ ఉంటున్నావు. You are desiring the power to be forgiven. ఆ యొక్క శక్తి నిన్ను క్షమించాలని నువ్వు కోరుతూ ఉంటున్నావు. You want the power of the precious blood. ఆ ప్రశస్తమైన శక్తి యొక్క రక్తం యొక్క శక్తిని నువ్వు కోరుకుంటూ ఉంటున్నావు. You want to have the power to become the son of God. దేవుని కుమారుని అవ్వాలని నువ్వు కోరుకుంటూ ఉంటున్నావు. You want to have the power to come out of the grave. ఆ సమాధిలో నుంచి బయటికి రావాలని నువ్వు కోరుతూ ఉంటున్నావు. How wonderful that is. ఎంత అద్భుతం ఇది. प्रिय भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, जिस दिन पाप को कबूल करते हैं, ఏ దినాన నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావో, बिना किसी डर के, ఏ భయం లేకుండా, बिना छिपाए हुए, ఏది కూడా దాచిపెట్టకుండా, that day we are manifesting and invoking the power of the Lord Jesus Christ. In other words, the power of the crucified Lord Jesus Christ. ఆ దినాన ఏ దినమైతే మన పాపాలను మనం ఒప్పుకుంటామో, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని, అనగా ప్రభు సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని మనం ఒప్పుకునే వారిగా ఉంటున్నాం. यदि हमने इस सुसमाचार को नेग्लेक्ट किया, ఒకవేళ ఈ సువార్తను గాని మనం నిర్లక్ష్య పెట్టినట్లయితే, यदि उसके शक्ति को हमने अनुभव नहीं किया, ఆ యొక్క శక్తిని గాని మనం ఇంకా అనుభవించకుండా ఉన్నట్లయితే, अपने लज्जा के कामों में ही घमंड करते चले जाएंगे. సిగ్గుపడవలసిన సంగతులు ఎందునే మనం అతిశయపడుతూ ఉన్నట్లయితే, देखिए अंत के दिन क्या होगा. అంత్య దినాన ఏమవుతుందో చూడండి. 2 Thessalonians దశలోని రాసిన రెండవ పత్రిక chapter 1. మొదటి అధ్యాయము. 2 Thessalonians and chapter 1. దశలోని రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం verse 7 से आगे पढ़ते हैं. धीरे धीरे आप ध्यान से सुनिएगा. 7వ వచనం నుంచి ముందుకు చదువుకుంటాం. జాగ్రత్తగా గమనించండి. यदि प्रभु आपको इस विषय में कायल कर रहा है, you must fear and tremble even now in his presence. మరి ఈ విషయంలో ప్రభువు గాని నిన్ను గాయపరుస్తూ ఉంటే, గుచ్చుతూ ఉంటే, ఈ విషయంలో నువ్వు ఆయన సన్నిధిలో భయపడి వణకవలసినదే. verse 7 से लेकर उसके 9 तक पढ़ते हैं. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకుంటాం. And to you who are troubled, rest with us when the Lord Jesus shall be revealed from heaven with his mighty angels. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై in flaming fire
taking vengeance on them that know not God and that obey not the gospel of our Lord Jesus Christ. దేవుని ఎరిగిన వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు पहला कुरिन्थी 1:18 में लिखा है మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 18వ వచనంలో రాయబడినది that the message of the cross or the message of the gospel is the power of God. సిలువ యొక్క శక్తి దేవుని యొక్క శక్తి ఉంటున్నది. मैं फिर से एक बार बोल रहा हूं आपको, ఒకసారి నేను ఈ మాట చెప్తూ ఉన్నాను. when you humble yourself to confess your sin, it brings out the glory of God, because in that glory you are invoking His power, the power to forgive, the power to become His son, and the power to be delivered from the works of darkness. ఎప్పుడైతే నీ పాపాలను ఒప్పుకోవడానికి నువ్వు దీనుడు అవుతావో ఆ సమయంలో ఆయన యొక్క శిలువ యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమ యొక్క శక్తిని నీ జీవితంలో నువ్వు ఒప్పుకుంటూ ఉంటున్నావు. अपने अच्छे कामों से नहीं कर सकते, నీ యొక్క మంచి పనుల వల్ల నువ్వు దాన్ని చేయజాలవు. कितना भी आप अपने मन को पक्का करे नहीं कर सकते. ఎంతగా నీ మనసును నువ్వు స్థిరపరచుకున్నా నువ్వు ఏమాత్రము చేయజాలవు. The message of the cross is the power of God. क्रूस का जो संदेश है, पहला कुरिन्थी 1 अध्याय 18 वचन के अनुसार परमेश्वर की शक्ति है. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనానుసారంగా సిలువను గురించిన వార్త దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నది. If you don't confess this power, ఈ యొక్క శక్తిని గాని నువ్వు ఒప్పుకోకపోతే, verse 9, 9వ వచనం, who shall be punished with everlasting destruction from the presence of the Lord and from the glory of His power. యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. मैं आपको लिविंग बाइबल वर्जन में उस वचन को पढ़ता हूं. మనకి తెలుగులో సరిగ్గా రాలేదు కానీ లివింగ్ బైబిల్ లో చూడండి. They will be punished in everlasting hell, forever separated from the Lord, never to see the glory of His power. ఆ నిత్యాగ్ని దండకు వారు ప్రత్యక్షం చేయబడి ఇంకెన్నడూ కూడా దేవుని చూడకుండా ఉంటారు. उसके महिमा के शक्ति को या उसके प्रभाव को अब अपनी आंखों से कभी भी वो देख नहीं सकेंगे. महिमा యొక్క శక్తిని ఇంకా వారెన్నడూ కూడా తమ కన్నులతో చూడలేరు. No forgiveness, ఇంకా క్షమాపణ ఉండదు. no light, ఇంకా వెలుగు ఉండదు. no deliverance from darkness, అంధకారం నుంచి విడుదల ఉండదు. no coming out of the grave. ఆ సమాధి నుంచి బయటికి రావడం ఉండదు. Oh, how terrible this is. ఎంత భయంకరమైనది. यदि सुसमाचार को आपने इनकार किया, ఒకవేళ సువార్తను గాని మీరు తిరస్కరించినట్లయితే, पाप को आपने कबूल नहीं किया, మీ యొక్క పాపాన్ని మీరు గాని ఒప్పుకోకుండా ఉన్నట్లయితే, महिमित शक्ति के द्वारा जिसने क्रूस के ऊपर लज्जा को तुच्छ जानते हुए आपके लिए उसने काम किया, ఆ మహిమగల శక్తి ద్వారా ఆ సిలువలో ఆ సిగ్గును నిర్లక్ష్యపెట్టి మీ కొరకే ఆ సిలువను శ్రమను సహించినాడు. you don't care who the Lord Jesus Christ is. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో మనం అసలు పట్టించుకోము. You don't want to understand the power of the cross. ఆ సిలువ యొక్క శక్తిని అర్థం చేసుకోవాలని ఏ మాత్రము నువ్వు అనుకోవు. You don't want to know the glory of the power of the crucified Lord Jesus Christ. సిలువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ యొక్క శక్తిని నువ్వు ఏ మాత్రము ఎరగాలనుకోవట్లేదు. Who is there if you are negligent about this great salvation? ఈ గొప్ప రక్షణ విషయంలో నువ్వు గాని నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే నిన్నెవరు రక్షించగలరు? Who will forgive you? నిన్నెవరు క్షమించగలరు? Who will raise you from the dead? మరణం నుంచి నిన్నెవరు లేపగలరు? Who has the power to keep you from everlasting fire? ఆ నిత్య నరకాగ్ని దండం నుంచి ఎవరు రక్షించగలరు? My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, confess your sin from all the works, shameful works of your dark life. He will reveal the power of the cross in your life. ఎప్పుడైతే నీ అంధకార సంబంధమైన నిష్ఫలమైన సిగ్గుకరమైన పాపాన్ని నీ జీవితంలో ఒప్పుకుంటావో ఆ శిలువ యొక్క మహిమని నీ జీవితంలో ఆయన నీకు కనపరుస్తాడు. वो चुंगी लेने वाले के समान. ఆ సుంకర వలె, Oh Lord, ఓ ప్రభువా, I am so ashamed. I can't even lift up my eyes to you. मैं अपनी आंख भी उठा नहीं सक रहा हूँ. ఆకాశం వైపు నా కన్నులు ఎత్తడానికి కూడా నేను సిగ్గుపడుతూ ఉంటున్నాను. मुझ पर दया कर. నన్ను నా యందు దయ చూపించుము. मूसा, మోషే, तू मेरी महिमा को देखना चाहता है? నీవు నా మహిమను చూడాలనుకుంటున్నావా? मर्सी, కనికరము, अनुग्रह, దయ, क्षमा కృప, క్షమాపణ, और उसकी भलाई, ఆయన యొక్క మేలు, उसकी सच्चाई. ఆయన యొక్క సత్యము. Oh, these are the wonderful manifestations of the power of the glory of God in our personal life. If only we have a desire to confess our sin and accept it. ఎప్పుడైతే మన పాపములను మనం ఒప్పుకోవాలని ఇష్టపడి ఒప్పుకుంటామో మనం అప్పుడు మాత్రమే ఆయన అద్భుతమైన ఈ మహిమ యొక్క శక్తిని మన జీవితంలో మనం అనుభవించే వారంగా ఉంటాం. दूसरा, రెండవదిగా
मैं फिर से एक बार आपसे विनती करता हूँ, మరొకసారి నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉంటున్నాను, हमारे जीवन का उद्देश्य उसको महिमा देना है. మన జీవితం యొక్క ఉద్దేశమే ఆయన మహిమపరచుట. हमारे जीवन का जो सृष्टि का उद्देश्य है उसको महिमा देना. మనం సృజింపబడటానికి కలిగిన ఉద్దేశమే ఆయన మహిమపరచుట. इसी कॉइन का दूसरा पहलू, ఈ యొక్క నాణానికి ఉన్న రెండవ భాగం, एक बार स्वर्ग को खोला गया ఒకసారి పరలోకం తెరవబడింది. और यशायाह ने सब दूतों को उस सिंहासन के चारों तरफ घेर कर उसकी स्तुति करते हुए सुना, पवित्र पवित्र पवित्र. యెషయా మరి దేవదూతలంతా కూడా మరి దేవుని నలుమూలలా నిలబడి మరి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడటాన్ని చూచినాడు. ओ जब उसने he saw the glory of his holiness, ఆయన పరిశుద్ధత యొక్క మహిమను చూచినప్పుడు, पर ये वो शब्द मूसा इस्तेमाल करता है, ఆ మాటను మోషే he uses it. మోషే వాడుతూ ఉంటాడు. చూడండి, The book of Exodus నిర్గమకాండము chapter 15, 15వ అధ్యాయము, Exodus chapter 15 నిర్గమకాండం 15వ అధ్యాయము verse 11. 11వ వచనం, Who is like unto thee, O Lord, among the gods? Who is like thee, glorious in holiness? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. उसकी पवित्रता भी उसकी महिमा को बखान करती है. ఆయన యొక్క పరిశుద్ధతే ఆయన మహిమను వర్ణించేదిగా ఉంటున్నది. Oh, let us also come to understand how holy our God is. మరి ఆ కారణం చేత మన దేవుడు ఎంత పరిశుద్ధుడో అర్థం చేసుకోండి. यदि हम परमेश्वर की पवित्रता को नहीं पहचानते हैं तो हमारा स्वभाव पशु के समान ही बना रहेगा. దేవుని యొక్క పరిశుద్ధతను గాని మనం గాని అర్థం చేసుకోకపోతే మన యొక్క స్వభావము పశు స్వభావంగా ఉంటుంది. नीति वचन में लिखा है, సామెతల గ్రంథంలో రాయబడినది, and verse chapter 30, 30వ అధ్యాయం, the book of Proverbs in chapter 30 సామెతల గ్రంథము 30వ అధ్యాయము and verse 2, రెండవ వచనం, नीति वचन 30 अध्याय और उसका दूसरा वचन, సామెతల గ్రంథం 30వ అధ్యాయం రెండవ వచనం, surely I am more brutish than any man, have not the understanding of a man. నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. मैं मनुष्य नहीं हूँ. నేను మనుషుడినే కాదు. क्यों ऐसा बोल रहा है? ఎందుకు ఆ మాట అంటున్నాడు? Verse 3, మూడవ వచనం, I neither learn wisdom nor have the knowledge of the holy. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడిని కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలేదు. प्रिय भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, हमारे लिए बहुत ही बड़ी चुनौती है మన కొరకు ఇది ఎంతో హెచ్చరిక సవాల్ అయి ఉన్నది. जब हमारे परमेश्वर के पवित्रता का आभास हमें होता है, ఎప్పుడైతే మన దేవుని యొక్క పరిశుద్ధత యొక్క మరి గ్రహింపు మనకు వస్తుందో, भस्म करने वाली अग्नि के समान है वो, ఆయన దహించు అగ్ని అయి ఉంటున్నాడు, जो बुराई को देख भी नहीं सकता ఆయన చెడును చూడదాలని కన్నులు కలిగిన వాడు. जब तक वो ज्ञान में प्राप्त ना हो. ఎప్పటివరకైతే ఆ జ్ఞానం మనం పొందుకోము, पशु के समान हमारा स्वभाव, उससे छुटकारा नहीं मिलेगा. మనకు పశు వంటి స్వభావాన్ని కలిగి ఉన్న వారుగానే ఉంటాము, మనం దాని నుంచి విడుదల పొందలేకుండా ఉంటాము. यशायाह को देखिए, యెషయాను చూడండి, जब उसने पवित्र परमेश्वर को देखा, పరిశుద్ధుడైన దేవుని ఆయన ఎప్పుడైతే చూచినాడో उसका दिल टूट गया. ఆయన హృదయం విరిగిపోయినది. देखिए क्या बोलता है, ఆయన ఏమంటున్నాడు చూడండి, The book of Isaiah యెషయా గ్రంథము chapter 6, 6వ అధ్యాయము, यशायाह नबी की किताब యెషయా గ్రంథము उसका 6 अध्याय 6వ అధ్యాయము and verse 3, 3వ వచనం, and one cried unto another and said, Holy, holy, holy is the Lord of hosts, the earth is full of his glory. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనము, వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వ లోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. 5 वचन, 5వ వచనం, Then said Isaiah, Woe is me, for I am undone, because I am a man of unclean lips, and I dwell in the midst of the people of unclean lips. Mine eyes have seen the King, the Lord of hosts. అప్పుడు యెషయా ఈ రీతిగా అంటున్నాడు, 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. What a good God we have. ఎంత మంచి దేవుని మనం కలిగి ఉంటున్నాం. जैसा मैं पवित्र हूँ, ఏ రీతిగా నేను పరిశుద్ధుడై ఉన్నానో वैसे तुम भी पवित्र बनते మీరు जाओ. కూడా ఆ రీతిగా పరిశుద్ధులవుతూ ఉండండి. ना केवल लहू के द्वारा वो हमको शुद्ध करता है, ఆయన కేవలం తన రక్తం ద్వారా మనం పవిత్రపరచడం మాత్రమే కాక आत्मा के द्वारा, ఆత్మ ద్వారా, वचन के द्वारा, వాక్యము ద్వారా, कठिनाइयों के द्वारा, కఠినమైన పరిస్థితుల ద్వారా, दुखों के द्वारा, దుఃఖాల ద్వారా, जैसा वो पवित्र है वैसा वो हमें पवित्र बनाता ఆయన जाता ఏ है. రీతిగా పరిశుద్ధుడై ఉంటున్నాడో మనల్ని కూడా ఆ రీతిగా పరిశుద్ధులుగా చేసేవాడిగా ఉంటున్నాడు. दोनों के लिए प्रभु एक मौका दिया अपने आप को जांचने के लिए. మరి ఇరువురికి కూడా మరొకసారి పరీక్షించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. दूसरा, రెండవదిగా, यदि हम उसकी
महिमा करना चाहते हैं. ఒకవేళ ఆయన మనం మహిమపరచాలని కోరుతున్నట్లయితే भजन संहिता కీర్తన గ్రంథము उसका 50, 50వ కీర్తన, the book of Psalm 50, 50వ కీర్తన verse 23. 23వ చరణం. Whoso offereth praise glorifieth me. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. और उसके साथ साथ जुड़ा है, దాంతో పాటు కలపబడి ఉన్నది, and to him that ordereth his conversation aright will I show the salvation of God. నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. जो कोई मेरी स्तुति करता है, ఎవరైతే నన్ను స్తుతిస్తాడో, स्तुति का मतलब है परमेश्वर के अद्भुत कामों का बखान करना. స్తుతి అంటే దేవుని యొక్క అద్భుతమైన క్రియలను వర్ణించుట. पवित्र शास्त्र बाइबल में పరిశుద్ధ గ్రంథం బైబిల్లో अलग अलग समयों में परमेश्वर की स्तुति किए, उसके अद्भुत कामों को बखान किया, ऐसा उदाहरण दिया गया. వేరు వేరు సమయాల్లో దేవుని యొక్క అద్భుతమైన క్రియలను వర్ణిస్తూ వారు స్తుతి చేసినట్లు రాయబడి ఉన్నది. जब संकट टल गया, ఎప్పుడైతే సంకటం దుఃఖం అనేది తొలగిపోయిందో, जब दुख दूर हो गया, దుఃఖము ఎప్పుడైతే దూరం అయిపోయిందో, निर्गमन की किताब నిర్గమకాండము 15 अध्याय 15వ అధ్యాయము पहला वचन, మొదటి వచనం. the book of Exodus chapter 15 and verse 1. నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి వచనం. Then sang Moses unto the Lord the praises of this song. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. जब वो संकट से पार चले गए. ఎప్పుడైతే వారు దుఃఖం నుంచి మరి వెడలిపోయినారో. एक और उदाहरण है, ఇంకొక ఉదాహరణ ఉన్నది. संकट आने से पहले, మరి దుఃఖం అనేది రాక మునిపే, उनके ऊपर वो मुसीबत आने से पहले వారి మీదకి ఆ కష్టం అనేది రాక మునిపే वे प्रभु की स्तुति करने लगे. వారు దేవునికి స్తుతి చేస్తూ ఉండినారు. सेकंड क्रॉनिकल्स రెండవ దినవృత్తాంతాల గ్రంథము उसका 20 अध्याय, 20వ అధ్యాయము, दूसरा इतिहास और उसका 20 अध्याय రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము verse 22. 22వ వచనం. And when they began to sing and praise, the enemy was smitten. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా మరి శత్రువు వారి మీదకి వచ్చినాడు. तीसरा మూడవదిగా Acts of Apostles అపోస్తల కార్యములు and chapter 16, 16వ అధ్యాయం, प्रेरितों के काम उसका 16 अध्याय అపోస్తల కార్యములు 16వ అధ్యాయం और उसका 23 और 24 वचन. 23, 24 వచనాలు. When they had laid many stripes upon them, they cast them into prison, charging the jailer to keep them safely, who having received such a charge thrust them into the inner prison and made their feet fast in the stocks. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 23, 24 వచనాలు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. बड़े दुख में है वो, ఎంతో దుఃఖంలో వారు ఉన్నారు. कोड़े मारे हैं, వారు కరడాలతో కొట్టబడ్డారు. पूरा शरीर घाव से wounded है మరి శరీరం అంతా కూడా గాయాలతో నింపబడి ఉన్నది. और अंदर की कोठरी में बंद कर दिए. మరి లోపల ఉన్న చెరసాలలో వేయబడ్డారు. very painful suffering. ఎంతో దుఃఖకరమైన ఎంతో బాధాకరమైన శ్రమలో వారు ఉన్నారు. उनको सहानुभूति दिखाने वाला भी कोई नहीं. వారికి సానుభూతిని కనపరిచే వారు కూడా ఎవరు లేరు. क्या कर रहे हैं वो? అయితే వారేం చేస్తుంటున్నారు? Verse 25. 25వ వచనం. And at midnight Paul and Silas prayed, sang praises unto God. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. दुख में से निकलने के बाद, దుఃఖం నుంచి బయటకు వచ్చిన తర్వాత, दुख आने से पहले, దుఃఖం రాకమునుపు, दुखों के बीच में भी దుఃఖాల మధ్యలో కూడా वो परमेश्वर की स्तुति करते रहे, उसके अद्भुत कामों का बखान करते వారు रहे. దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క అద్భుతమైన క్రియలను వారు వర్ణిస్తూ ఉంటున్నారు. लिविंग बाइबल में लिखा है, మరి లివింగ్ బైబిల్లో రాయబడినది, He who offers a true praise, जो सच्ची स्तुति और आराधना मुझको चढ़ाता है, उसको वो मेरी महिमा करता है. నిజమైన యథార్థమైన స్థుతిని మరి కీర్తన ఆరాధనకి ఎవరైతే చేస్తారో వారు నన్ను మహిమపరుస్తున్నారని రాయబడి ఉన్నది. इन दिनों में थोड़ा मैं अय्यूब के जीवन से सीखा. మరి ఈ దినాల్లో యోబు జీవితం నుంచి నేను కొంత నేర్చుకున్నాను. देखिए परमेश्वर उसके विषय में क्या गवाही देता है. దేవుడు యోబుని గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. The book of Job and chapter 42 యోబు గ్రంథము 42వ అధ్యాయము and verse 7. 7వ వచనం. अय्यूब की किताब 42 अध्याय और उसका 7 वचन. యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం. And it was so that after the Lord has spoken these words unto Job, the Lord said unto Eliphaz the Temanite, My wrath is kindled against thee and against thy two friends,
you have not spoken of me the thing that is right, as my servant Job hath. యోబు గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. कितनी अच्छी बात है. ఎంత మంచి సంగతి. दुखों के बीच में, దుఃఖాల మధ్యలో, जब उसको समझ में नहीं आ रहा था कि क्यों ऐसे दुख उसके ऊपर आया, ఎందుకు ఇలాంటి దుఃఖాలు ఆయన మీదకి వచ్చినాయో ఆయనకి అర్థం కాని పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు, ओ प्रियो, तब वो परमेश्वर के विषय में जो उचित है वो बातों को उसने कहा. మరి దేవుని విషయంలో ఏదైతే యుక్తమైనదో మంచిదినదో ఆ మాటలను యోబు పలికి ఉంటున్నాడు. My servant Job had spoken of me the thing that is right. నా సేవకుడైన యోబు మీరు పలికినట్లు మీరు నాకు యుక్తమైనది పలకలేదు. This was his praise. ఇది ఆయన యొక్క స్తుతి అయి ఉంటున్నది. This is how he was glorifying God. ఈ రీతిగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నాడు. And in the end God also glorified him. మరి చివరిలో ఆ రీతిగా దేవుడు కూడా ఆయన్ని మహిమపరిచినాడు. क्या क्या बोला देखिए परमेश्वर के बारे में. దేవుని గురించి ఏమేం యోబు పలికినాడో చూడండి. The book of Job, యోబు గ్రంథము chapter 1, మొదటి అధ్యాయము verse 21. 21వ వచనం, Naked I came out of my mother's womb, naked shall I return. The Lord has given, the Lord has taken. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 21వ వచనం, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. Chapter 2 and verse 10. రెండో అధ్యాయం 10వ వచనం, Shall we receive good at the hand of God, and shall we not receive evil? ఈ సంగతులే మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదా అనిను. Even though he may not understand, Job is speaking about the sovereignty of God. యోబు ఆ సంగతులను అర్థం చేసుకోలేకపోయినా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. वो पूछता तो रहा लेकिन उसको जवाब तक नहीं मिला. మరి ఆయన అడుగుతూ ఉంటున్నాడు కానీ దానికి సంబంధించిన జవాబు అనేది రాకుండా ఉంటున్నది. Why? ఎందుకు? क्यों ऐसा हो रहा है? ఎందుకు ఈ రీతిగా జరుగుతుందని? Oh, I want to go to the very seating place of God. मैं परमेश्वर के सिंहासन तक पहुंचना चाहता हूं. మరి దేవుడు, నేను స్వయంగా దేవుడు కూర్చున్న స్థలానికి సింహాసనం దగ్గరికి నేరుగా వెళ్ళాలనుకుంటున్నాను. उसके प्रश्नों का जवाब भी नहीं मिला. ఆయన ప్రశ్నలకు జవాబు కూడా దొరకలేదు. क्यों ये दुख में से जा रहा है? నేను ఎందుకు ఇలాంటి దుఃఖంలో ఉన్నాను? क्यों ये ऑपोजिशन है? ఎందుకు నాకు ఈ విరోధము? क्यों ये बर्बादी आई है? ఎందుకు నాకు ఇలాంటి అపనింద వచ్చినది? In the midst of such chaos, he was proclaiming one good thing about God, the sovereignty. మరి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని గురించి ఒక మంచి మాట అంటున్నాడు. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకున్నవాడుగా ఉంటాడు. वो सबसे ऊंचा है. ఆయన అందరికంటే ఉన్నతమైన వాడు. सार्वभौम है. ఆయన సార్వభౌముడైన దేవుడు. वो नीचे उतार देता है, ऊपर उठा देता है. ఆయన కిందకి పడవేస్తాడు, పైకి లేవనెత్తుతాడు. वो ही घाव करता है, वो ही मलहम करता है. ఆయనే గాయములు చేయవాడు, ఆయనే గాయములను కట్టువాడు. वो धनवान बना देता है, वो गरीब बना देता है. ఆయనే ధనవంతుడిగా చేస్తాడు, ఆయనే దరిద్రుడిగా కూడా చేయగలడు. Job was speaking about the sovereignty of God. యోబు దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. दूसरा, రెండవదిగా Job chapter 9 యోబు గ్రంథం 9వ అధ్యాయము and verse 32. 32వ వచనం. अय्यूब 9 और उसका 32. యోబు గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం. He is not a man. He is not a man. ఆయన నావలే నరుడు కాడు. परमेश्वर मनुष्य नहीं है. దేవుడు నరుడు, మనుషుడు కాడు. और इस पूरे अध्याय में लिखा है, ఈ అధ్యాయం అంతట్లో రాయబడి ఉంటుంది, wisdom and strength belongs only to him. మరి జ్ఞానము, శక్తి, సామర్థ్యాలు ఆయనకి మాత్రమే చెందినవి. Jesus is wisdom. యేసు క్రీస్తు ప్రభువే జ్ఞానమై ఉంటున్నాడు. Jesus Christ is our strength. యేసు క్రీస్తు ప్రభువే మన శక్తి, సామర్థ్యమై ఉంటున్నాడు. दानियेल की किताब में लिखा है, దానియేలు గ్రంథంలో రాయబడినది, O Lord, wisdom belongeth unto you. యెహోవా నీ జ్ఞానము నీకే చెందినది. That wisdom thou hast given to me. ఆ జ్ఞానాన్ని నువ్వు నాకు ఇచ్చినావు. Oh, he is speaking some good things about God. ఆ రీతిగా దేవుని గురించి మంచి సంగతులను మాట్లాడుతూ ఉన్నాడు. हम कितने मूर्ख हैं, మనం ఎంత మూర్ఖులము, हम कितने अज्ञानी हैं, మనం ఎంత అజ్ఞానులము. वो कबूल कर रहा है. ఆ సంగతిని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. But God is not a man. అయితే దేవుడు నరుడు కాడు. The book of Job chapter 13 యోబు గ్రంథం 13వ అధ్యాయం verse 15. 15వ వచనం. Though he slay me, I will trust in him. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. He is speaking about God's trustworthiness and the faithfulness of God. Parmeshwar
कितना विश्वास योग्य है, कितना भरोसे के योग्य है, वो कह रहा है. ఆయన దేవుని యొక్క విశ్వాస్యతను, దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. पौलुस कहता है, అపోస్తలుడైన పౌలు అంటాడు, मुझे मालूम है मैंने किसके ऊपर विश्वास किया నేను ఎవరి యందు విశ్వాసం ఉంచున్నానో నేను ఎరిగి ఉంటున్నాను, और मुझको पूरा भरोसा है. నాకు సంపూర్ణ నిశ్చయిత ఉన్నది. जो कुछ मैंने उसको सौंप दिया है उस दिन तक वो उसकी रखवाली करेगा. ఏదైతే నేను ఆయనకు అప్పగించినానో ఆ దినం వరకు ఆయన దాన్ని భద్రపరిచి ఉంచుతాడు. He is our trustworthy God. ఆయన మన విశ్వాసయోగ్యుడైన నమ్మకస్తుడైన దేవుడు. The book of Job, యోబు గ్రంథము chapter 19, 19వ అధ్యాయము verses 25, 26, 27. 25, 26, 27 వచనాలు. He speaks about the coming of his Redeemer. మరి ఆ తన విమోచకుని యొక్క తిరిగి రాకడ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. मेरा छुड़ाने हारा जीवित है. నా విమోచకుడు సజీవుడు. आपको मालूम याकूब ने क्या बोला? మరి యాకోబు ఏమన్నాడో తెలుసా? जब उसको मालूम पड़ा बहुत सालों के बाद कि यूसुफ जीवित है. మరి అనేక సంవత్సరాల తర్వాత యోసేపు బ్రతికి ఉన్నాడనే సంగతి ఆయనకు తెలిసినప్పుడు The book of Genesis, ఆదికాండము chapter 45, 45వ అధ్యాయము verse 28. 28వ వచనం. The उत्पत्ति की किताब उसका 45 अध्याय ఆదికాండము 45వ అధ్యాయము और उसका 28 वचन. 28వ వచనం. And Israel said, "It is enough. Joseph, my son, is yet alive. I will go and see him." ఆదికాండము 45వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్లి అతన్ని చూచెదనని చెప్పాను. Oh, Job was offering true worship. ప్రియరా, యోబు నిజమైన ఆరాధనను అర్పిస్తూ ఉంటున్నాడు. सच्चे मन से वो उसकी स्तुति कर रहा है. యథార్థమైన హృదయంతో ఆయన ఆరాధిస్తూ ఉంటున్నాడు. He is sometimes looking at himself, but more than that, he is looking at his God. మరి కొన్నిసార్లు ఆయన్ని చూసుకుంటున్నాడు కానీ దానికంటే మించి తన దేవుణ్ణి ఆయన చూస్తూ ఉంటున్నాడు. ऐसी आराधना हमें भी सीखना है. ప్రియులారా, అలాంటి ఆరాధన మనం కూడా నేర్చుకోవాలి. How easily we are misled by our circumstances and by other things. మన పరిస్థితులను బట్టి, మిగతా విషయాలను బట్టి ఎంతగా మనం దారి తప్పే వారిగా ఉంటున్నాం. कई बार प्रिय वो मार्ग में चलने से इसलिए हम रुक जाते हैं क्योंकि हमने मनुष्यों को देख लिया, मनुष्यों के ओपिनियंस को देख लिए या परिस्थितियों को हमने देख लिया. మనుషులను చూడటాన్ని బట్టి, మనుషుల యొక్క అభిప్రాయాలను చూడటాన్ని బట్టి, లేక అక్కడ ఉన్న పరిస్థితులను చూడటాన్ని బట్టి ఏ మార్గం ఉన్న మనం వెళ్ళవలసిందో ఆ మార్గాన్ని మనం తప్పిపోయే వారిగా ఉంటున్నాం. I also confess very honestly, నేను కూడా ఎంతో యథార్థంగా ఒప్పుకుంటూ ఉంటున్నాను. so many times I am smitten by the opinion of man that I fail to lift up my eyes unto this wonderful Redeemer. అనేక మార్లు మనిషి యొక్క అభిప్రాయం చేత నేను కొట్టబడిన వాడిని, నా యొక్క కన్నులు దేవుని వైపు, విమోచకుని వైపు ఎత్తడానికి నేను తప్పిపోయి ఉంటున్నాను. इसलिए वो सच्ची आराधना नहीं निकल रही है. ఆ కారణం చేత యథార్థమైన ఆరాధన అనేది బయటికి రాకుండా ఉంటున్నది. इसीलिए हम कई प्रकार के बंधनों में फंस जाते ఆ हैं. కారణం చేత అనేక రకాలైన బంధకాల్లో మనం చిక్కుపడిపోతూ ఉంటున్నాం. लेकिन अय्यूब की बात देखिए. అయితే యోబు సంగతి చూడండి. He is not looking at himself. తను తాను చూసుకోవట్లేదు. अपने मित्रों के उस बात को नहीं सुन रहा है. మరి తన స్నేహితుల యొక్క మాటలు అతను వింటలేదు. अपने आंखें अपने रिडीमर की तरफ उठाकर తన रखा యొక్క है. కన్నులు తన విమోచకుని వైపు మరి ఉంచి ఉంటున్నాడు. वो शायद सोचता होगा, అతను అనుకుంటూ ఉండవచ్చు, इट इज इनफ. నాకు ఇంక చాలు, अब मेरे लिए इतना ही काफी है. నాకు ఇంక చాలు, मैं चंगा हो या ना हो, నేను స్వస్థపరచబడ్డా బాగుపడకపోయినా, जो कुछ मैंने खोया है वो मुझको मिले या ना मिले, ఏదైతే నేను పోగొట్టుకున్నానో నాకు దొరికినా దొరకకపోయినా, ये मेरे मित्र जो सामने बैठे हुए मेरे विषय में अच्छा बोले या ना बोले, నా ఎదుట కూర్చున్న ఈ స్నేహితుడు నా గురించి మంచి మాట్లాడినా మాట్లాడకపోయినా, इट इज इनफ. అది ఇంక చాలు. मेरा छुड़ाने हारा जीवित है. నా విమోచకుడు సజీవుడు, वो जरूर एक दिन आएगा. ఆయన ఖచ్చితంగా ఒక దినం రాబోతుంటున్నాడు. और इस रीति से, ఈ రీతిగా इस घाव के कारण ఈ యొక్క గాయాలను బట్టి मैं मर भी जाऊं నేను చనిపోయినను, और मैं सड़ भी जाऊं, నేను చీకిపోయినను, मैं अपनी आंखों से उसको देखूंगा. నా కన్నులారా నా దేవుని నేను చూస్తాను. That was the wonderful hope of resurrection. ప్రియులారా, ఇది పునరుద్ధానం యొక్క అద్భుతమైన నిరీక్షణ Oh ఏంటంటే, priyo, maybe if this thought is deeply registered in our heart, it is enough. If I close my eyes, I am going to see my Savior. ఈ యొక్క తలంపు మన హృదయాల్లో లోతుగా గుచ్చుకోపోవును గాక, నేను నా కన్నులు మూసుకుపోయినా నా విమోచకుని నేను చూచుదును గాక. ये दुख दूर हो जाएगा, మరి ఈ దుఃఖం తొలగిపోతుంది, मृत्यु टल जाएगा, మరణం అనేది తొలగిపోతుంది, मेरा श्राप निकल जाएगा, నా శాపం అంతా తొలగిపోతుంది, मैं सदा के सुख में रहूंगा. నేను నిత్య సుఖంలో ఉంటాను. मेरे प्रभु को जब देखूंगा उसके समान में बदल जाऊंगा. ఎప్పుడైతే నా ప్రభువుని నేను చూస్తానో ఆయన వలే నేను ఉంటాను. It is enough. My son is alive. I will see him with my eyes. నాకు ఇంతే చాలు, నా కుమారుడు బ్రతికి ఉన్నాడు,
అంటున్నాడు, నేను వెళ్లి కనులారా ఆయన్ని చూస్తాను. ఓ ये बहुत महिमित आशा है. ఎంతో మహిమగల నిరీక్షణ అయి ఉంటున్నది. That is what Job is going on speaking. మరి ప్రియులారా ఆ మాటని యోబు మరి చెప్తూ ఉంటున్నాడు. Job chapter 23 యోబు గ్రంథం 23వ అధ్యాయము और उसका 12 वचन. 12వ వచనం. Job chapter 23 and verse 12. యోబు గ్రంథము 23వ అధ్యాయం 12వ వచనం. I have not gone back from the commandment of his lips. I have esteemed the words of his mouth more than my necessary food. ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభావిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. वो कहता है, ఆయన అంటున్నాడు, मैं तो अपने भोजन से भी ज्यादा उसके वचन को महत्व दिया. మరి నా భోజనం నా ఆహారం కంటే ఎక్కువగా ఆయన మాటలకు ఆయన వాక్యానికి నేను ప్రాముఖ్యతనిచ్చినాను. ये बात प्रभु यीशु मसीह से मिलती जुलती है. ఈ యొక్క మాటలు ప్రభు యేసుక్రీస్తు వారికి కల్పబడి ఉంటున్నాయి. यीशु मसीह ने कहा, ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, मनुष्य न केवल रोटी के द्वारा लेकिन परमेश्वर के मुख से निकले हुए वचनों के द्वारा जीवित रहेगा. మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. Job is saying, more than my food, I am living only by the word of God. మరి యోబు అంటూ ఉన్నాడు, మరి నా యొక్క భోజనం కంటే మించిగా దేవుని యొక్క మాట వల్ల నేను బ్రతుకుతూ ఉంటున్నాను. और आगे पढ़ते हैं, ఇంకా ముందుకు Job chapter 23 యోబు గ్రంథం 23వ అధ్యాయము and verse 1. మొదటి వచనం. एक मिनट verse 11. 11వ వచనం. Job chapter 23 and verse 11. యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. My foot hath held his steps, his way have I not kept, have I kept and not declined. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించితిని. मैं सोच रहा था, నేను అనుకుంటూ ఉండినాను, जब अय्यूब इन बातों को कह रहा है, ఎప్పుడైతే యోబు ఈ మాటలు చెప్తూ ఉండినాడో, ओ परमेश्वर का हृदय खुशी से आनंद से भर गया होगा. దేవుని యొక్క హృదయం సంతోషంతో ఆనందంతో నిండి ఉండవచ్చు. नए नियम में కొత్త నిబంధనలో केवल 3 स्टेप्स बताए गए हैं. కేవలం 3 అడుగులు మాత్రమే చెప్పబడ్డాయి. पहला, మొదటిగా the steps of Abraham, అబ్రహాం యొక్క అడుగు జాడలు, the steps of faith. అది విశ్వాస అడుగులు. दूसरा, రెండవదిగా about himself and Titus. మరి తీతుని గురించి తన విషయమై చెప్పబడిన మాటలు. Walked we not in the same steps? అదే మార్గంలో అడుగు జాడలో నడవలేదా? Other steps of unity. దానికంటే ఏకత్వం యొక్క అడుగు జాడలు. तीसरा, మూడవదిగా पहला पत्रस మొదటి పేతురు उसका दूसरा अध्याय 2వ అధ్యాయము 21 वचन. 21వ వచనం. 1 Peter chapter 2 and verse 21. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. For even here into very call, because Christ also suffered for us, leaving us an example that you should follow his steps. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయెను. Oh, the steps of suffering. మరి శ్రమల యొక్క అడుగుజాడలు. अय्यूब कह रहा है, యోబు అంటూ ఉన్నాడు, I have not declined from his step. मैं उसके कदमों में चलने से पीछे नहीं हटा. మరి ఆయన అడుగుజాడల నుంచి నేను మరి విడిచి తిరగలేదు. मैं प्रभु के साथ उसके दुखों में सहभागी हो गया हूँ. నేను ప్రభువుతో పాటు ఆయన శ్రమల్లో కూడా నేను పాలుభాగస్తున్నాను. Oh, he is desiring to walk in the steps of suffering of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క దుఃఖాల యొక్క అడుగుజాడల్లో నడవడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. प्रभु यीशु मसीह को देखिए, యేసుక్రీస్తు వారిని చూడండి. verse 22 and 23 and 24. 22, 23, 24 వచనాలు. धीरे धीरे మెల్లమెల్లగా कहां तक वो पहुंचाया? ఆయన ఎక్కడి వరకు చేరుకుంటూ ఉన్నాడు? He led him to the tree. ఆయన యొక్క మ్రాణి ఎత్తుకు వచ్చి ఉంటున్నాడు. प्रभु यीशु मसीह चलते चलते उसके दुखों का वर्णन करते हुए अंत में वो क्रूस तक पहुंच गया. ప్రభు యేసుక్రీస్తు వారు తన శ్రమల గురించి ఆయన చెప్తూ చివరకు ఆ చెట్టు మ్రాణి ఎత్తుకు వచ్చి ఉంటున్నాడు. अय्यूब भी वही बात कह रहा है, యోబు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. उसके मार्ग से मैं पीछे नहीं हटा. ఆయన మార్గముల నుంచి నేను వెనకకు తొలగలేదు. वो धीरे धीरे वो क्रूस के मार्ग में आगे बढ़ता हुआ चला गया మెల్లమెల్లగా ఆ సిలువ మార్గంలో ఆయన ముందుకు వెళ్తూ ఉండినాడు. और वो पुनरुत्थान की आशीष को भी पा गया. ఆ పునరుద్ధానపు ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. अंत की बात है, చివరి మా సంగతి. बहुत दुख में बहुत सारी बातें बोल दिया उसने. దుఃఖంలో ఎన్నో మాటలు మాట్లాడాడు. कुछ अच्छे भी बोले, कुछ उसने बुरे भी बोल दिया. కొన్ని మంచి మాటలు మాట్లాడాడు, కొన్ని చెడు మాటలు కూడా మాట్లాడాడు. कुछ बातें जो बोलना नहीं था वो भी बोल दिया. ఏదైతే మాట్లాడకూడదో అలాంటి మాటలు కూడా మాట్లాడేశాడు. But we should understand this man. అయితే ఈ మనిషిని మనం అర్థం చేసుకోవాలి. He spoke about me the things that are very good. నా విషయమే ఏదైతే మంచిదో ఆ మాటలు మాట్లాడాడు. In spite of the pain and the sorrow and the suffering, మరి తనకున్న దుఃఖము, బాధ, వేదనలో కూడా he is talking about the sovereignty of God. దేవుని యొక్క సార్వభౌమత్వం గురించి మాట్లాడుతున్నాడు. परमेश्वर के ज्ञान के बारे में, దేవుని యొక్క జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. उसके बल के बारे में. ఆయన యొక్క సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాడు. वो कह रहा है कि उसके वचन के कारण मैं जीवित हूँ. ఆయన వాక్యం బట్టి
జీవిస్తున్నానని చెప్తూ ఉంటున్నాడు. उसके छुड़ाने हारे के आगमन के बारे में बात कर रहा తన है విమోచనకి యొక్క తిరిగి రాకడ కొరకై వేచి ఉన్నానని చెప్తూ ఉంటున్నాడు. और कहता है उसके दुखों में मैं सहभागी हो गया. ఆయన యొక్క దుఃఖాల్లో శ్రమల్లో నేను పాలుభాగిస్తున్నానని చెప్తూ ఉంటున్నాడు. What a wonderful proclamation of the attributes of Jesus Christ. ఎంత అద్భుతమైన రీతిలో ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క గుణగణాలను వర్ణిస్తూ ఉంటున్నాడు. आखिर में क्या बोलता देखिए, చివరిలో ఏమంటున్నాడు చూడండి. Before Job ended his words, యోబు తన మాటలను ముగించక మునుపు, अय्यूब की किताब యోబు గ్రంథము 31 अध्याय 31వ అధ్యాయము 40 वचन, 40వ వచనం. Job chapter 31 and 40. యోబు గ్రంథం 31వ అధ్యాయం 40వ వచనం. Let thistles grow instead of wheat and cockle instead of barley. The words of Job are ended. గోధుమలకు ప్రతిగా ముళ్ళును, యవలకు ప్రతిగా కలుపును మొల్చును గాక, యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయెను. ये उसके अंतिम शब्द हैं. యోబు యొక్క చిట్ట చివరి మాటలేవి. बहुत बड़ी बड़ी बातें उसने कह दिया. ఎంతో గొప్ప గొప్ప మాటలను ఆయన పలికి ఉంటున్నాడు. मैं परमेश्वर के मुख से निकले हुए वचन से जीवित हूँ. నేను దేవుని నోటి నుంచి వచ్చు మాటల వల్ల నేను బ్రతుకుతూ ఉంటున్నాను. मैं यीशु मसीह के साथ उसके दुखों में सहभागी हो गया हूँ. యేసుక్రీస్తు వారితో పాటు ఆయన దుఃఖాల్లో కూడా పాలుభాగిస్తున్నాను. प्रभु यीशु मसीह को मैं अपनी आंखों से देखूंगा. యేసుక్రీస్తు వారిని నా కన్నులారా నేను చూస్తాను. वो सबसे सार्वभौम है. ఆయన అందరికంటే సార్వభౌముడైన దేవుడు. ये सारी बड़ी बड़ी बातों के द्वारा उसकी आराधना कर रहा, उसको बखान कर रहा, उसकी महिमा कर रहा. ఇలాంటి గొప్ప గొప్ప మాటల ద్వారా ఆయన వర్ణిస్తూ ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. अंत में क्या बोलता देखिए, చివరిలో ఏమంటున్నాడు చూడండి. This is the last word of Job. యోబు యొక్క చివరి మాటలు ఇవి. Job chapter 31 యోబు గ్రంథం 31వ అధ్యాయము verse 33. 33వ వచనం. If I covered my transgressions as Adam by hiding my iniquity in my bosom. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల. Did I fear a great multitude, or did the contempt of families terrify me, that I kept silence and went not out of the door? మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక. Oh, that one would hear me. Behold, my desire is that Almighty would answer me, and that mine adversary had written a book. నా మనవినుటకై నాకు ఒకడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవ్రాలు గుర్తు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చిన గాక. Surely I would take it upon my shoulder and bind it as a crown to me. నిశ్చయముగా నేను నా భుజముల మీద దానిని వేసుకుందును, నాకు కిరీటముగా దాన్ని ధరించుకుందును. The desire to be all together like his Savior. మరి తన రక్షకుని వలె ఉండాలనే సమస్తమైన కోరికను చెప్తూ ఉంటాడు. मैंने कोई सा पाप अपने गोद में आदम के समान नहीं छिपाया. ఆదాము వలె ఏ పాపాన్ని కూడా నా రొమ్మున నేను దాచుకోలేదు. मैं किसी भी दुनिया के भीड़ से डर कर छिप नहीं गया. మరి ఈ లోకమునికి భయపడి నేను ఎక్కడా కూడా దాగలేదు. मैं कमरे के अंदर बंद नहीं रहा ताकि लोग मेरी निंदा करे. మరి ఇతరులు నన్ను నిందించకుండా ఉండాలని ఏదో ఒక గదిలో నేను దాక్కోలేదు. यदि कोई मेरा शत्रु हो, ఎవరైనా నాకు శత్రువు ఉంటే मेरे पाप को किताब में लिखकर मुझको दे. మరి నా పాపాన్ని ఒక పుస్తకంలో రాసి నాకు ఇవ్వండి. और यदि सर्वशक्तिमान परमेश्वर उसको कबूल करता है, మరి ఒకవేళ సర్వశక్తుడైన దేవుడు దాన్ని గాని ఒప్పుకుంటే, I will bind it as a crown upon my head. నా తల మీద దాన్ని కిరీటంగా నేను ధరించుకుంటాను. Oh, wonderful desire to get rid of everything which is contrary to the glory of God. దేవుని మహిమకు ఏదైతే విరోధంగా ఉంటుందో దానంతటి నుంచి కూడా ఆయన తప్పుకోవాలని ఉంటున్నాడు. कोई सभी पाप का काम, ఏ పాప కార్యమైన, कोई सभी लज्जा के काम, ఏ అవమానకరమైనదైనా, जिसको दुनिया के डर से छिपा कर रखते हैं, ఏదైతే లోకం యొక్క భయం చేత మనం దాచిపెట్టి ఉంచుతామో, कई बार दरवाजे के अंदर बंद कर देते हैं. అనేక మార్లు గది లోపల మనం ద్వారం లోపల దాచి ఉంచుతాము. आदम के समान छिपा लेते हैं. ఆదాము వలె దాచిపెట్టి ఉంచుతాము. मेरा शत्रु यदि उसको जानता है, ఒకవేళ నా శత్రువు దాన్ని ఎరిగితే उसको लिखकर बताए. దాన్ని రాసి मैं प्रभु से पूछूंगा, నేను దేవుని అడుగుతాను, Oh Lord, do you approve that this is my sin? ఓ ప్రభువా ఇది నా పాపమని నువ్వు మరి అంగీకరిస్తావా? If the Lord will approve the sin what my enemy has put upon me, I will bind it as a crown upon my head. ఒకవేళ దేవుడు నా శత్రువు రాసి ఇచ్చిన పాపాన్ని గాని అనుమతిస్తే, అది ఒప్పుకుంటే నేను దాన్ని నా తల మీద కిరీటంగా ధరిస్తాను. The great desire of this man to get rid of every type of sin, outward and inward, so that God may be glorified. ఈ యొక్క గొప్ప వ్యక్తి యొక్క కోరిక మరి తన యొక్క బాహ్య పాపమైన అంతరంగ పాపమైన దాన్ని ఒప్పుకున్నవాడే దేవుని యొక్క మహిమను కనపరిచేవాడిగా ఉంటున్నాడు. Then he was seeking God's glory. ఆ రీతిగా దేవుని యొక్క మహిమను వెతుకుతూ ఉంటున్నాడు. प्रिय भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, यदि हम परिस्थितियों से जा रहे हैं, మనం అలాంటి పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నట్లయితే, कंफ्यूजन में से जा रहे हैं, అనుమానం సందేహం గుండా వెళ్తూ ఉన్నట్లయితే, कई प्रकार के अफ्लिक्शंस में से जा रहे हैं, అనేక రకాలైన శ్రమల గుండా వెళ్తూ ఉన్నట్లయితే, बहुत प्रकार के ऑपोजिशंस हैं, అనేకమైన విరోధాలు ఉన్నాయి, रोग और बीमारी है, మరి అనారోగ్యం
ఉన్నది. मनुष्य की कोई सहायता नहीं है. మనుషుని యొక్క సహాయం అనేది దొరకలేదు. That is the time when we have to come to such a surrender. This is the last word of Job. మనం ఇలాంటి మరి ఆధీనంలోనికి ఒప్పుకోలోనికి మనం రావాలి. ఇది యోబు యొక్క చివరి మాటలై ఉన్నాయి. जो कोई मेरी आराधना करता है, మరి ఎవరైతే నన్ను ఆరాధిస్తారో वो मेरी महिमा करता है, వారు నన్ను మహిమపరుస్తూ ఉంటారు. और जो अपने चाल चलन को ठीक रीति से बनाए रखे, ఎవరైతే తన అడుగుజాడలను యథార్థమైన రీతిలో సరిచేసుకుని ఉంటారో, I will show him the glory of my salvation. వారికి నా రక్షణ యొక్క మహిమను నేను చూపిస్తాను. तीसरा और आखिरी, మూడవదిగా చివరిదిగా भजन संहिता కీర్తన గ్రంథము 50 50వ కీర్తన और उसका 15. 15వ చరణం. The book of Psalms 50 and verse 15. 50వ కీర్తన 15వ చరణం. And call upon me in the day of trouble, I will deliver thee, and thou shalt glorify my name. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదువు. बहुत साल पहले की बात है. అనేక సంవత్సరాల క్రితం సంగతి. एक बहन ब्रदर अरविंदम के पास प्रार्थना के लिए आई. ఒక సహోదరులు అరవిందం గారి యొద్దకు ప్రార్థన కొరకై వచ్చినది. बोले भाई जी, సహోదరుడా, मैं परमेश्वर की महिमा के लिए जीना चाहती हूँ, నేను దేవుని మహిమ కొరకై జీవించాలని కోరుతూ ఉంటున్నాను. आप मेरे लिए प्रार्थना करो. దయచేసి మీరు నా కొరకు ప్రార్థించండి. भाई अरविंदम उसको बुलाए మరి సహోదరు అరవిందం గారు ఆమె దగ్గరికి పిలిచి और ऐसा प्रार्थना करना शुरू किए. ఈ రీతిగా ప్రార్థించడం మొదలు పెట్టినారు. प्रभु जी, ప్రభువా, ये बहन आपकी महिमा के लिए जीना चाहती है. ఈ సహోదరిని నీ మహిమ కొరకై జీవించాలని కోరుతూ ఉన్నది. कितना ऊंचा विचार है. మరి ఎంత గొప్ప తలంపిది. आप उसके मन की इच्छा को पूरा करो. ఆమె యొక్క హృదయ కోరికను మీరు దయచేసి తీర్చుము. तो मैं प्रार्थना करता हूँ, ఈ రీతిగా నేను నీ ప్రార్థిస్తూ ఉంటున్నాను. आप उनको दुख दो, ఆమెకు దుఃఖాలు ఇవ్వండి, आप उसको रोने में लगा, उसको रुलाओ, ఆమెను బాగా ఏడిపించండి, और क्यों कोई सांत्वना उसको ना मिले. ఆమెకు ఎటువంటి ఆదరణ దొరకకుండా చూడండి. और ये सारी बातें वो बोल रहा ఆ था. రీతిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. डर के मारे वो उसका हाथ पकड़कर हिला दी. ఆమె భయపడిపోయి ఆయన చేతులు పట్టుకొని ఆయన కదిలించింది. बोले भाई जी, मैं तो आपको आप परमेश्वर की महिमा के लिए जीऊंगा ऐसे बोल रहा, आप क्या प्रार्थना कर रहे हो मेरे लिए. సహోదరుడా, నేనేదో దేవుని మహిమ కొరకు జీవించాలని ప్రార్థన చేయమని అడిగితే మీరే ప్రార్థన చేస్తూ ఉన్నారు. तो अरविंदम भाई ने कहा, అప్పుడు అరవింద్ అంకుల్ గారు అన్నారు, मैं वही प्रार्थना कर रहा हूँ. సహోదరు, నేను అదే ప్రార్థిస్తూ ఉన్నాను. संकट के समय कॉल अपॉन मी, ఆపత్కాలమున నీవు call upon me నాకు మొరపెట్టుము. in the day of trouble, నీ యొక్క ఆపత్కాలంలో I will deliver thee, నేను నిన్ను విడిపిస్తాను, you will glorify me. నీవు నన్ను మహిమపరుస్తావు. If you have to glorify me, ఒకవేళ నువ్వు ఆయనను మహిమపరచాలంటే I have to deliver you. నేను నిన్ను విడిపించాలి. If I have to deliver you, ఒకవేళ నిన్ను విడిపించాలంటే you must be put into trouble, నువ్వు మరి సంకటాల్లో ఉండాలి. and you have to call upon me. అప్పుడు నువ్వు నాకు మొరపెట్టాలి. When will you call upon me? ఎప్పుడు నువ్వు నాకు మొరపెట్టావు? When I put you into trouble. నిన్ను ఎప్పుడు ఆపత్కాలంలో ఎప్పుడైతే ఉంచుతాను. कितना सुंदर है. ఎంత సుందరమైన తలంపు. Glorifying God through the sufferings of our life. మరి మన యొక్క దుఃఖాల ద్వారా దేవుని మహిమపరచుట. देखिए क्या लिखा है यशायाह नबी की किताब में, యెషయా గ్రంథంలో ఏం రాయబడి ఉన్నదో చూడండి. The book of Isaiah and chapter 20 Isaiah chapter 33 యెషయా గ్రంథం 33వ అధ్యాయం and verse 16. 16వ వచనం. Sorry, नहीं मेरे मन से निकल गया बात. Glorify the Lord in the fires. तुम आग में से जाते हुए उसकी महिमा करो. Glorify the Lord in the fires. నీ అగ్నిలో వెళ్తూ నువ్వు దేవుని నువ్వు మహిమపరచు. I'm sorry, मैं भूल गया उसको. క్షమించండి. दुख हमारे जीवन में 3 कारण से आते हैं. ప్రియులారా, మన జీవితాల్లో 3 కారణాల చేత దుఃఖం అనేది మన జీవితంలోకి వస్తుంది. पहला कारण, మొదటి కారణము पहला पत्रस 1 పేతురు 4 अध्याय 4వ అధ్యాయము और उसका 15 वचन. 15వ వచనం. 1 Peter chapter 4 and verse 15. 1 పేతురు 4వ అధ్యాయం 15వ వచనం. Let none of you suffer as a murderer or as a thief or as an evildoer or as a busybody in other men's matters. 1 పేతురు 4:15 మీలో ఎవడును నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవువాడిగా గాని బాధ అనుభవింప తగదు. एक पहला प्रकार का वो दुख है जो हम अपने पाप के कारण कमाते हैं. మొట్టమొదటిగా మనకు వచ్చే దుఃఖము మనం చేసే పాపాన్ని బట్టి మనకు వస్తుంటున్నది. दूसरा, రెండవదిగా verse 16. 16వ వచనం. Yet if any man suffer as a Christian, let him not be ashamed, but let him glorify God on this behalf. ఎవడైనను క్రైస్తవుడైనందుకు
బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. Verse 19. 19వ వచనం. ये दूसरे प्रकार का दुख वो है जो एक मसीह होने के नाते अपने गवाही के कारण स्कूल में हो, कॉलेज में हो, दफ्तर में हो, कारखाने में हो, यहाँ वहां दुख उठाते हैं. క్రైస్తవుడైనందుగా ఒక విశ్వాసిగా తన యొక్క మరి కాలేజీలోనో మరి స్కూల్లోనో తన ఉద్యోగం చేసే స్థలంలోనో ఎక్కడున్నాను మరి దుఃఖము అనుభవించుట. तीसरा. మూడవదిగా Verse 19. 19వ వచనం. Wherefore let them that suffer according to the will of God. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. ये बहुत बड़ी बात है. ఇది ఎంతో గొప్ప సంగతి. परमेश्वर की इच्छा के अनुसार जो दुख उठाते हैं. దేవుని చిత్తానుసారంగా ఎవరైతే దుఃఖపడుతూ ఉంటారో. आप जब प्रभु यीशु मसीह के विषय में सोचते हैं, ప్రభు యేసుక్రీస్తు వారి గురించి ఆలోచిద్దాం. that was the suffering according to the will of God. ఆ యొక్క దుఃఖం అనేది దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి ఉండినది. इब्रानियों की पत्री హెబ్రీ రాసిన పత్రిక उसका 10 अध्याय, 10వ అధ్యాయము, the book of Hebrews in chapter 10 హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము and verse 5. 5వ వచనం. Wherefore when he cometh into the world, he saith, sacrifice and offering thou wouldst not, but a body hast thou prepared me. హెబ్రీ 10:5. కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరం అమర్చితివి. And verse 7. 7వ వచనం. Then said I, lo, I come. In the volume of the book it is written of me to do thy will, O God. అప్పుడు నేను గ్రంథపు చెట్టులో నన్ను గూర్చి వ్రాయబడ్డ ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. अब यीशु मसीह के क्रूस का वो जो बलिदान था, एक दृष्टिकोण से यदि देखा जाए तो परमेश्वर की इच्छा के अनुसार है. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దుఃఖాన్ని గాని మనం ఒక కోణంలో చూస్తే అది దేవుని చిత్తాన్ని అనుసరించినది. You can also say that the work of the cross of Calvary revealed the will of God. శిలువ యొక్క కార్యము దేవుని యొక్క చిత్తాన్ని తెలియపరుస్తుందని మనం ఒక రీతిగా చెప్పవచ్చు. और वो काम जब वो पूरा कर रहा था, ఎప్పుడైతే ఆ కార్యాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడో कितना उसको दुख आया. ఆయనకి ఎంత దుఃఖం వచ్చింది. What a terrible suffering when he was about to finish the work according to the will of God. దేవుని చిత్త ప్రకారమైన పనిని ఆయన నెరవేరుస్తున్నప్పుడు ఎంత భయంకరమైన వేదన దుఃఖం ఆయనకు వచ్చిందో చూడండి. सारा पृथ्वी उसके विरोध में हो गया. ఈ లోకమంతా కూడా ఆయనకు విరోధం అయిపోయినది. प्रेरितों के काम అపోస్తల కార్యములు 4 अध्याय. 4వ అధ్యాయము. देखिए जब प्रभु यीशु मसीह को क्रूस पर चढ़ा रहे थे, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నప్పుడు the book of Acts and chapter 4 అపోస్తల కార్యములు 4వ అధ్యాయము verses 26 and 27. 26, 27 వచనాలు. The kings of the earth stood up. The rulers were gathered together against the Lord and against his Christ, for of a truth against thy holy child Jesus, whom thou hast anointed, both Herod and Pontius Pilate with the Gentiles and the people of Israel were gathered together. 26, 27, 28 వచనాలు తెలుగులో ఉంటున్నాయి. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు నీ పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి అయిన సేవకుడైన దావీదు నోట పలికించితివి. 28వ వచనంలో మనకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడిరి. बहुत बड़ी बात है ये. ఎంతో గొప్ప సంగతి ఇది. एक पाठ ये है, దానిలో ఉన్న ఒక పాఠం ఏంటంటే, the bigger the work, the greater the opposition. ఎంత పెద్ద పని ఉంటుందో అంత ఎక్కువగా విరోధం ఉంటుంది. जितना बड़ा काम उतना बड़ा उसका विरोध होगा. ఎంత గొప్ప పని ఉంటుందో అంత ఎక్కువగా దానికి విరోధం ఉంటుంది. जब प्रभु यीशु मसीह कलवरी के क्रूस के ऊपर उस महान अद्भुत काम को पूरा कर रहे थे, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరిలో దేవుని అద్భుతమైన కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నాడో, जिसको ना हम समझ सकते, దాన్ని మనం ఏమాత్రం గ్రహించలేము, जिसको ना हम बोल सकते, దాని గురించి మనం మాట్లాడలేము. पूरी पृथ्वी उसके विरोध में हो गई. మరి ఈ లోకమంతా కూడా ఆయనకు విరోధం అయిపోయింది. और आज అయితే ఈ जब దినం प्रभु यीशु मसीह जब अपनी कलीसिया को बना रहा है, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తన సంఘాన్ని కడుతూ ఉన్నాడో, ना केवल पृथ्वी की ताकतें, మరి కేవలం ఈ భూలోక శక్తులు మాత్రమే కాదు కానీ अधोलोक के फाटक भी उसके विरोध में है. పాతాళ లోకపు శక్తులు కూడా ఆయనకు విరోధంగా ఉంటున్నాయి. पौलुस कहता है, అపొస్తలుడు పౌలు గారు అంటున్నారు, a great door is opened for me, గొప్ప ద్వారం నా కొరకు తెరవబడి ఉన్నది, but there are many enemies. అయితే అనేక శత్రువులు ఉన్నారు. एक बड़ा द्वार प्रभु ने खोल दिया है, ఒక గొప్ప ద్వారాన్ని నా ప్రభు నా కొరకు తెరిచినాడు, लेकिन बहुत सारे शत्रु उसके विरोध में. అయితే అనేక శత్రువులు దానికి విరోధంగా ఉన్నారు. भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, जब परमेश्वर की इच्छा के अनुसार उस काम को पूरा करने के लिए हम आगे बढ़ते हैं, దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే ఆ పని చేయడానికి మనం ముందుకు సాగుతామో बहुत सारे विरोध की बातें, అనేకమైన విరోధమైన సంగతులు వస్తాయి, बहुत सारे संकट की बातें, అనేకమైన సంకటాలు వస్తాయి, बहुत सारी निंदाएं भी आएंगी. అనేకమైన
నిందలు వస్తాయి. नेहमिया को देखिए, నెహెమియాను చూడండి. जब वो यरूशलेम के दीवारों को बनाने जा रहा था, ఎప్పుడైతే యెరూషలేము ప్రాకారాన్ని కడుతూ ఉండినాడో ओ कितना ज्यादा विरोध हो गया, ఎంత ఎక్కువ విరోధం ఆయనకు వచ్చినది. सारा यरूशलेम उसके विरोध में हो गया, యెరూషలేం అంతా కూడా ఆయనకు విరోధమైపోయింది. सारे झूठे भाइयों लोग उसके विरोध में हो गए. అప్పుడు సహోదరులందరూ కూడా ఆయనకు విరోధులైపోయినారు. Oh, this is a very precious truth we have to understand. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ప్రశస్తమైన సత్యమై ఉంటుంది. प्रभु ने अपनी इच्छा प्रकट किया है, దేవుడు తన చిత్తాన్ని తెలియపరిచినాడు. प्रभु ने अपना काम हमें दिया है. దేవుడు తన పనిని మనకు అనుగ్రహించినాడు. बहुत सारे संकट उसके विरोध में है, అయితే అనేకమైన దుఃఖాలు దానికి విరోధంగా వచ్చినాయి. लेकिन जय पाने के लिए प्रभु हमें शक्ति देता है. అయితే జయాన్ని పొందడానికి ప్రభు మనకు శక్తిని ఇస్తాడు. इस्राएलियों को देखिए, ఇశ్రాయేలును చూడండి. जब तक वो जंगल में चल रहे थे, ఎప్పటివరకు వారు అరణ్యంలో నడుస్తూ ఉన్నారు. मुफ्त में उनको मन्ना मिला, మరి ఉచితంగా వారికి మన్నా దొరికింది. मुफ्त में पानी मिला, మరి ఉచితంగా నీళ్లు దొరికినాయి. और सब प्रकार के प्रबंध उनको मिले. అన్ని రకాల సదుపాయాల వారికి దొరికినాయి. लेकिन उन्होंने कोई भी राक्षस को नहीं देखे. అయితే వారు ఏ రాక్షసుని చూడలేదు. When they were about to enter into Canaan, అయితే ఎప్పుడైతే కనాన్లో ప్రవేశించబోతుండినారో, जब वो कनान को अपने वश में करना चाह रहे थे, ఎప్పుడైతే కనాను వారు వారి వశాన్ని చేసుకోవాలని కోరినారో, ये परमेश्वर की इच्छा थी. అది దేవుని యొక్క కోరిక చిత్తము. उनको प्रतिज्ञा का देश देना है, వారికి వాగ్దత్త దేశాన్ని ఇవ్వాలని, उनको मिरास देना है, వారికి స్వాస్థ్యాన్ని ఇవ్వాలని, उनको विश्राम देना है, వారికి విశ్రాంతిని ఇవ్వాలని, और वहां से प्रभु अपने महिमा को करवाएगा. అక్కడ దేవుడు తన మహిమను వారికి తెలియపరిచేవాడిగా ఉంటాడు. The book of Numbers, సంఖ్యాకాండము chapter 13, 13వ అధ్యాయము verse 33, 33వ వచనం. we saw the giants there. అక్కడ మేము గొప్ప మరి ఎత్తుగా ఉన్న మనుషులు మేము చూచినాము. गिनती की किताब సంఖ్యాకాండము 13 अध्याय 13వ అధ్యాయము और उसका 33 वचन 13:33. 13:33వ వచనం. As long as they were in the wilderness, ఎప్పటి వరకైతే వారు అరణ్యంలో ఉండినారు, there were no giants. అక్కడ మరి పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరు లేరు. Verse 33 में लिखा है, 33వ వచనంలో రాయబడింది, there we saw the giants. మేము అక్కడ సంఖ్యాకాండం 13:33 हाँ, ఉన్నత దేవుళ్ళు మేము అక్కడ చూచినాము. वहां पर हमने राक्षसों को देखा. అక్కడ మేము రాక్షసులను చూచినాము. कब दिखाई दिए? ఎప్పుడు కనబడ్డారు? जब वो असल में काम करना शुरू किए थे, వారు వాస్తవానికి ఎప్పుడైతే పని చేయడం ప్రారంభించినారో, जब वो परमेश्वर की इच्छा को पूरा करने वाले थे, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని వారు నెరవేర్చుకుంటూ ఉండినారో, उस मिरास के देश को अपने वश में करने वाले थे. ఆ స్వాస్థ్యపు వాగ్దత్త దేశాన్ని ఎప్పుడైతే వారు స్వతంత్రించుకోబోతుండినారో, बहुत बड़ी लड़ाई है. ఎంతో గొప్ప అక్కడ వైరము, सब प्रकार के अन्य जातियों को वहां से निकाल देना है. ఎన్నో రకాల అన్ని జనులను ఆ స్థలం నుంచి వారు వెళ్ళగొట్టాలి. As long as they were enjoying the gracious provision of free manna, free water, free everything, the giants never appeared. మరి ఎప్పటి వరకు అయితే దేవుడు అనుగ్రహించే అద్భుతమైన సదుపాయాలు, ఉచితంగా మన్నా, ఉచితంగా నీళ్లు, ఇంకా మిగతా సంగతులన్నీ వారు అనుభవిస్తున్నప్పుడు వారికి ఎటువంటి ఆ రాక్షసులు ఉన్నత దేవుడు కనబడలేదు. अब जब वो कनान को वश में करने वाले, ఎప్పుడైతే ఆ కనాను దేశాన్ని వారు స్వతంత్రించుకోబోతున్నారో, giants appeared. అక్కడ ఉన్నత దేవుడు వారికి కనబడ్డారు. हमारे जीवन में, మన యొక్క జీవితంలో కూడా, हमारे परिवार में, మన యొక్క కుటుంబంలో, हमारे चर्च में भी మన యొక్క సంఘంలో కూడా ऐसे giants appear होते हैं. ఎలాంటి ఉన్నత దేవుడు రాక్షసులు కనబడే వారు ఉంటారు. क्या प्रभु को ये मालूम नहीं था మన దేవునికి ఇది సంగతి తెలీదా? कि जब वो उसको वश में करने जाएंगे, ఎప్పుడైతే దాన్ని స్వతంత్రించుకోబోతున్నారో, एक कदम और आगे जाते हैं. ఇంకొక అడుగు ముందుకు వెళ్దాం. जब प्रभु यीशु मसीह क्रूस के काम को कर रहे थे, ఎప్పుడైతే ప్రభు యేసు క్రీస్తు వారు కలువరి శిలువ కార్యం చేస్తూ ఉన్నారో, कितना विरोध होगा, ఎంత విరోధం ఉంటుంది, कितना ट्रबल होगा, ఎంత దుఃఖం ఉంటుంది, कितना सफरिंग होगा, ఎంత శ్రమ అనేది ఉంటుంది. जिसको कहते हैं सफरिंग अकॉर्डिंग टू द विल ऑफ गॉड. దానిని దేవుని చిత్త ప్రకారమైన దుఃఖము, బాధ అని చెప్తాం. Call upon me in the day of trouble, I will deliver thee, and thou shalt glorify my name. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను గానపరచదు, మహిమపరచదు. प्रभु को ये सारी बातें मालूम है. ప్రభువుకు ఈ విషయాలన్నీ కూడా తెలుసు. ओ प्रभु यीशु ने हमें प्रतिज्ञा किया है. యేసు క్రీస్తు మనకు వాగ్దానం చేస్తున్నారు. యోహన్నా సువార్త యోహాను సువార్త 14 అధ్యాయం 14వ అధ్యాయము 12 వచనం. 12వ వచనం. John's Gospel chapter 14 and verse 12. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. Verily, verily I say unto you, he that believeth on me, the works that I do shall he do also, and greater works than these shall he do, because I go unto my Father. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసము ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. प्रभु की इच्छा कि हम बड़े बड़े काम करें. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనము గొప్ప గొప్ప కార్యాలు చేయాలని. God is not worried about the opposition we are going to face. మనము ఎదుర్కొనబోయే విరోధం గురించి ఏమాత్రం దేవుడు పట్టింపు లేదు. He wants to reveal his glory through poor people, through weak people and foolish people. మన బలహీనులైన, దరిద్రులైన,
మరి అజ్ఞానులైన బుద్ధిహీనులైన వారి చేత దేవుడు తన మహిమను కనపరచాలని కోరుతూ ఉంటున్నాడు. अपनी इच्छा को हमारे द्वारा पूरा करना चाहता है. అనేక చిత్తాన్ని మన ద్వారా ఆయన నెరవేర్చాలని కోరుతూ ఉంటున్నాడు. ऐसे ऐसे काम के लिए वो हमको तैयार करना चाहता है. ఇలాంటి కార్యముల కొరకై మనల్ని సిద్ధపరచాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. और इन कामों के द्वारा ఈ క్రియల ద్వారా ओ परमेश्वर की कितनी बड़ी महिमा. దేవునికి ఎంత గొప్ప మహిమ కలుగుతుంది. Oh प्रियो, we have to be prepared for such works which are beyond our means and capacity. మన సామర్థ్యము, మన కొలది, మన సామర్థ్యం మించిన పనులను చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. दो बातें मैं बताता हूँ. రెండు విషయాలను మీకు చెప్తాను. These are the sufferings which we face when we are about to finish the work which is given to us according to His will. దేవుని చిత్తానుసారంగా ఏదైతే పని మనకు అప్పగింపబడుతుందో ఆ పని చేయటం మనం ప్రారంభించినప్పుడు మనకి ఎదుర్కొనబోయే మరి కష్టాల దుఃఖాలు ఇవి. The book of Jeremiah, ఇర్మియా గ్రంథము chapter 12, 12వ అధ్యాయము verse 5. 5వ వచనం. देखिए कितना बड़ा काम है. ఎంత గొప్ప పని చూడండి. And God wants us to do such mighty works. అలాంటి గొప్ప గొప్ప పనులను చేయాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. Our God is a God of impossibilities. మన దేవుడు అసాధ్యమైన వాటిని చేయగలిగిన వాడు. And He desires that His children, you and me, redeemed by the power of the cross, should also be ready and prepared for impossibilities. సిలువ శక్తి ద్వారా విమోచింపబడిన ప్రజలమైన నీవు నేను అలాంటి అసాధ్యమైన పనులను చేయాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. छोटी छोटी कामों में तृप्त नहीं हो जाना चाहिए. చిన్న పనుల్లో మనం సంతృప్తి చెందకూడదు. प्रभु की क्या इच्छा देखिए. దేవుని యొక్క చిత్తం ఏంటో చూడండి. Two things I have found out from the word of God. దేవుని వాక్యం నుంచి రెండు సంగతులు నేను కనుగొన్నాను. He wants me and you to run against horses. నీవు నేను గుర్రములతో పరిగెత్తాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. He wants you and me to fly like an eagle. మరి నీవు నేను గద్దవలే పక్షిరాజు వలె ఎగరాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ये छोटी बात नहीं है. ఇది చిన్న సంగతి కాదు. पढ़ते उसको. దాన్ని చదువుదాం. यिर्मयाह की किताब ఇర్మియా గ్రంథము 12 अध्याय 12వ అధ్యాయము 5 वचन. 5వ వచనం. If thou hast run with footmen and they have wearied thee, then how will you contend with horses? నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలైకొట్టారు కదా, నీవు రౌతులతో ఎలాగ పోరాడదువు? What does it mean? దాని అర్థం ఏమిటి? प्रभु पूछ रहा है. ప్రభు అడుగుతూ ఉన్నాడు. अरे तू सोल्जर्स के साथ चलते चलते यदि थक गया, ఒకవేళ నువ్వు సైనికులతో నడుస్తూ అలసిపోతే, अब मैं घोड़ों को बेचने वालों तेरे विरोध में, మరి నీకు విరోధంగా నేను ఇప్పుడు గుర్రాలను then పంపబోతున్నాను. how are you going to run with the horses? అయితే నువ్వు గుర్రాలతో పాటు ఏ రీతిగా నువ్వు పరిగెత్తగలవు? What does it mean? దానికి అర్థం ఏమిటి? Does God want me to run with horses? దేవుడు నన్ను గుర్రాలతో పరిగెత్తాలని కోరుతూ ఉన్నాడా? Is this the work He wants me to do? ఆ పని చేయాలని ప్రభు నన్ను కోరుతూ ఉంటున్నాడా? हाँ प्रिय भाइयों बहनों, అవునండి ప్రియ సహోదరి సహోదరులారా. हमने अपने परमेश्वर के सामर्थ्य को इतना सीमित कर दिया है कि हम इस बात को सोच भी नहीं सक रहे हैं. దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం ఎంతగా హద్దు చేసి ఉంటున్నామంటే ఆయన యొక్క శక్తిని సరైన రీతిలో మనం గ్రహించకుండా ఉంటూ ఉన్నాం. क्या इच्छा उसकी? ఆయన యొక్క కోరిక ఏమిటి? कि हम घोड़ों के विरोध में दौड़े. మనము గుర్రాలతో పాటు పరిగెత్తాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. किसी मनुष्य के पास यदि जाकर ये बात कहें, ఏ మనుషుల దగ్గరైనా వెళ్ళి ఈ మాట మనం చెప్పినట్లయితే, अरे मैं घोड़ों के साथ दौड़ना चाहता हूँ, నేను గుర్రాలతో పరిగెత్తాలనుకుంటున్నానని, अनइमेजिनेबल, అది అసాధ్యము, ఊహించలేము. Impossible. అది అసాధ్యమైనది. हम तो विश्वास भी नहीं कर सकते. మనం దానిని నమ్మలేము కూడా. Why does God want me to do such impossible tasks? ఎందుకు అలాంటి అసాధ్యమైన కార్యాలని నేను చేయాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు? उसको ये भी मालूम है ఆయనకు అది కూడా తెలుసు. ये इम्पॉसिबल काम करने के लिए उसके विरोध में कितने सारे ट्रबल्स, एफ्लिक्शंस और ट्रिबुलेशन आएंगे. అలాంటి అసాధ్యమైన పనులను చేయడానికి దానికి విరోధంగా ఎన్ని కష్టాలు దుఃఖాలు వస్తాయో అని తెలుసు. This was something which was completely eating me away during the past few months. మరికొన్ని గత నెలలుగా ఈ యొక్క విషయం నన్ను తినివేస్తూ ఉండినది. प्रभु को मालूम था దేవునికి తెలుసు. जब मेरे बेटे को मैं क्रूज के ऊपर भेजूंगा, ఎప్పుడైతే నా కుమారుని సిలువ మీదకి నేను పంపిస్తానో, ये मेरी इच्छा है, అది నా కోరిక, నా उसको చిత్తము. क्या दुख होगा. ఆయనకి ఎంత దుఃఖం కలుగుతుందో. Who can understand the sufferings of the soul of Jesus Christ? యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణములో ఉన్న వేదనను ఎవరు అర్థం చేసుకోగలరు? Who can have words to describe the way, the agony of the cross of Calvary? ఆ సిలువ, కలవరి సిలువ యొక్క వేదనను ఎవరు వర్ణించగలరు? उसको मालूम था, ఆయనకు తెలుసు. लेकिन उसने उसको तैयार किया అయినప్పటికీ ఆ తన కుమారుని ఆయన సిద్ధపరిచినాడు. और वो काम पूरा कर दिया. ఆ కార్యాన్ని ఆయన చేసి ఉంటున్నాడు. परमेश्वर को भी मालूम था, దేవునికి కూడా తెలుసు. ये जो काम मैंने इनको दिया, ఏ పని అయితే నేను మీకు ఇచ్చినానో, ये बड़े गरीब हैं, వీరు ఎంతో పేదవారు, इनकी औकात नहीं है, వీరికి అసలు అవకాశమే లేదు, इसके योग्य नहीं है, వీరిది ఏ మాత్రం యోగ్యులు కాదు, करने का हिम्मत नहीं है, వారు చేయడానికి ధైర్యం కూడా లేదు, सोचने की शक्ति भी नहीं है. వారు ఆలోచించడానికి కూడా శక్తి లేదు. But I want you to run against the horses. అయితే నీవు గుర్రాలతో పాటు పరిగెత్తాలని నేను కోరుతూ ఉంటున్నాను. एलिया, ఏలియా वो परमेश्वर का नबी था, దేవుని యొక్క ప్రవక్త, ఆయన वो रथों के विरोध में चढ़ाई किया. రథాలతో పాటు పరిగెత్తు ఆయన పోరాడినాడు. How
ఏ రీతిగా the Lord girded him with the wonderful strength of his precious word. మరి తన ప్రశస్తమైన వాక్యము చేత దేవుడు ఆయన్ని కప్పి ఉంటున్నాడు. He has girded me with strength from above. మరి పరలోకము నుండి వచ్చిన ఆ పై నుండి వచ్చిన శక్తి చేత నన్ను ఆయన మరి కట్టి ఉంటున్నాడు. दाऊद कहता है, దావీదు అన్నాడు, हे परमेश्वर यहोवा, దేవుడైన యెహోవా, तेरे बल के कारण, నీ యొక్క బలం చేత, क्योंकि तेरे वचन को मैंने पाया, ఎందుకంటే నీ వాక్యాన్ని నేను పొందుకున్నాను కనుక मैं तो बड़े बड़े शत्रुओं के बीच में घुसकर निकल गया. నేను ఎంతో గొప్ప గొప్ప శత్రువుల మధ్యలో నుండి దాటి వెళ్ళి ఉంటున్నాను. बड़े बड़े दीवारों को भी मैंने लांग दिया. మరి ఎన్నో గొప్ప గొప్ప గోడలను కూడా నేను దాటి పడగొట్టి Look ఉంటున్నాను. at the language of these children of God. మరి దేవుని యొక్క పిల్లల యొక్క ఈ భాషను చూడండి. The one who are willing to do impossible tasks according to the will of God. దేవుని యొక్క చిత్తానుసారంగా అసాధ్యమైన కార్యాలను చేయగలిగిన వారు. प्रभु पूछ रहा है, దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. मैं और एक बात कह दूं, నేను ఒక మాట చెప్పనా, we are still not begun to run with horses. మరి ఇంకనూ కూడా రథాలతో పరిగెత్తడం మనం ప్రారంభించలేదు. आने वाले दिन రాబోతున్న రోజుల్లో इससे भी भयानक होंगे. దీనికంటే భయంకరంగా ఉంటాయి. अभी तो केवल सोल्जर्स के साथ दौड़ रहे हैं, ఇప్పుడు కేవలం ఇంకా సైనికులతోనే మనం పరిగెత్తూ ఉన్నాం. पीछे से घोड़े भी आएंगे. మరి వెనక నుంచి గుర్రాలు కూడా వస్తాయి. प्रभु हमको तैयार करे. దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. एलिया को तैयार किया. ఏలియాను ప్రభు సిద్ధపరిచినాడు. पहला राजा మొదటి రాజుల గ్రంథము 18 अध्याय, 18వ అధ్యాయం. 1 Kings in chapter 18. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. वो भी आपके और मेरे जैसा सुख दुख भोगी मनुष्य था. నీ వలే నా వలే మరి సుఖభోగాలు అనుభవించిన వ్యక్తి. वो क्या कहता देखे, అతనేమంటున్నాడో చూడండి. 1 Kings chapter 18 మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం and the verse is 45. 45వ వచనం. And it came to pass in the meantime, while the heaven was black with clouds and wind, there was a great rain. Ahab rode and went to Jezreel upon his chariot. 45వ వచనం. అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలుకు వెళ్ళిపోయెను. Ahab रथ में जा रहा है, ఆహాబు రథమెక్కి వెళ్తూ ఉన్నాడు. घोड़ों के ऊपर जा रहा है. అనగా గుర్రాల మీద వెళ్తూ ఉంటున్నాడు. Verse 46. 46వ వచనం. The hand of the Lord was on Elijah. He girded his loins, ran before Ahab. 46వ వచనం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుం బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తిపోయి యెజ్రెయేలు గుమ్మమునందు వచ్చెను. घोड़ों के विरोध में दौड़ रहे वो. మరి గుర్రాలకు విరోధంగా ఆయన పరిగెత్తు ఉన్నాడు. What was that strength? ఎంత బలమది. कौन सा वो बल है जो परमेश्वर ने उसको दी? He girded himself with the strength of God. దేవుని యొక్క బలం చేత దేవుడు ఆయన్ను మరి బలపరిచినాడు. पहला राजा మొదటి రాజుల గ్రంథము 18 अध्याय 18వ అధ్యాయము 36 वचन, 36వ వచనం. last 2 lines. చివరి 2 వాక్య భాగాలు. Let it be known this day that thou art God in Israel, and that I am thy servant. I have done all these things at thy word. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనబరుచుము. Oh, it is the power of the word. ఇది దేవుని వాక్యం యొక్క శక్తి. परमेश्वर की इच्छा है, దేవుని యొక్క చిత్తమది. और उस इच्छा को पूरा करने के लिए अपने सत्य वचन के द्वारा इतना ज्यादा बल वो हमको देता है. We can run even against horses. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు తన వాక్యం ద్వారా అలాంటి శక్తిని ఇస్తాడు. తద్వారా గుర్రాలతో కూడా మనం పరిగెత్తే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. असल में देखा जाए ना, వాస్తవంగా మనం చూసినట్లయితే looking at the after effects of that great task which we have just completed, we are the most unworthy people. మరి మనము ఇప్పుడే మనం ఆ ముగించిన ఆ గొప్ప పనిని కానీ మనం చూసినట్లయితే ఆ తర్వాత మనం అందరికంటే అయోగ్యమైన వారము. बहुत कठिन काम, ఎంతో కష్టమైన పని, असंभव सा काम, అసాధ్యమైన పని. लेकिन प्रभु की इच्छा है. అయితే దేవునికి చిత్తము. उसको सब मालूम है. ఆయనకు అన్ని తెలుసు. कितना ऑपोजिशन आएगा मालूम है. ఎంత విరోధం వస్తుందో తెలుసు. कितना कठिन वो मालूम है. ఎంత కఠినమైన పని, कितनी निंदा आएगी मालूम है. అన్ని నిందలు వస్తాయి కూడా ఆయనకు తెలుసు. But Lord is preparing us that we can run even against the horses. అయితే గుర్రాలతో పాటు పరిగెత్తడానికి ప్రభు మనల్ని సిద్ధపరిచినాడు. And the only strength with which He can gird us is the word of truth. మరి కేవలము ఏ బలం చేత ఆయన మనం బలపరచగలడంటే కేవలం వాక్యమనే ఆ సత్యమైన శక్తి చేత మాత్రమే. दाऊद क्या कहता देखिए, దావీదు ఏమంటాడు చూడండి. भजन संहिता కీర్తన గ్రంథము 18 18వ కీర్తన verse 29, 29వ చరణం. Psalm 18 and verse 29. 18వ కీర్తన 29వ చరణం. For by thee I have run through a troop, and by my God have I leaped over a wall. నీ
సహాయం వల్ల నేను సైన్యములు చేయించును, నా దేవుని సహాయం వల్ల ప్రాకారములు దాటుదును. प्रभु दया करे, దేవుడు దయ చూపించును గాక. ऐसे काम को पूरा करने के लिए आने वाले दिनों में अभी से वो हमको तैयार करे. మరి అలాంటి పని చేయడానికి, రాబో దినాల్లో అలాంటి పని చేయడానికి దేవుడు ఇప్పటి నుండే మనల్ని సిద్ధపరచును గాక. Not only he wants us to run with horses, మరి ఆయన రథములతో మాత్రం పరిగెత్తడం మాత్రమే కాక he wants us to fly like an eagle. మరి పక్షిరాజు వలె గద్ద వలె మనం ఎగరాలని దేవుడు ये जो उकाब की पक्षी है, ఈ పక్షిరాజు कभी भी वो नीचे नहीं रहती, అది ఎప్పుడు కూడా కింద ఉండదు, वो कभी भी नीचे नहीं रहती. ఎప్పుడు కూడా కిందకి రాదు. मान लो कभी कभी अहेर करने के लिए नीचे आ भी जाए, ఒకవేళ వేట కొరకే ఒకవేళ కిందకు వచ్చినా लेकिन वो ज्यादा देर नहीं रहती है. అది చాలా ఎక్కువ సమయం ఉండదు. और मान लीजिए आंधी और तूफान आ गया, మరి ఒక గాలి వాన వచ్చినప్పటికీ वो जाकर किसी पेड़ में छिपती नहीं है. ఎల్లి ఏదో ఒక చెట్లో దాక్కోదది. वो क्या करती मालूम? ఏం చేస్తుందో తెలుసా? आंधी के विरोध में वो उड़ते हुए, మరి ఆ గాలి వానకి విరోధంగా ఎగురుతూ वो आंधी और हवा में जो शक्ति है उसका उपयोग करते हुए మరి ఆ గాలి వానలో ఉన్న శక్తిని తను ఉపయోగించుకుంటూ और ऊपर चली जाती है, ఇంకా పైకి అది వెళ్తుంది. जब तक वो पहाड़ तक ना पहुंच जाए. ఎప్పటి వరకు అయితే ఆ కొండ మీదకి అది చేరుకోదు. What a wonderful lesson this is. ఎంత అద్భుతమైన పాఠం ఇది. This eagle ఈ యొక్క who పక్షిరాజు cannot stay in a lower ground, మరి ఏ మాత్రము కింద స్థలంలో ఉండని ఈ పక్షి even when there is a storm and winds blowing very hard, ఎంతో బలంగా గాలి తుఫాను వచ్చినప్పటికీ it uses the power of the wind, the power of the storm to raise high and high till it reaches the mountain top. ఆ గాలిలోని యొక్క బలాన్ని శక్తిని ఉపయోగించుకొని అది ఇంకా పైకి అది పర్వత శిఖరం మీదకి చేరుకుంటుంది. क्योंकि पहाड़ के ऊपर उसका घोंसला है. ఎందుకంటే ఆ కొండ మీద ఆ పర్వతం మీద తన గూడు కట్టుకుంది. देखिए प्रभु क्या कहता है. ప్రభువారు ఏమంటున్నారు చూడండి. Last two references हैं. చివరి రెండు వాక్య భాగాలు The book of Isaiah, యెషయా గ్రంథము chapter 40, 40వ అధ్యాయము, Isaiah chapter 40, యెషయా గ్రంథము 40వ అధ్యాయం उसका 29. 29వ వచనం. He giveth power to the faint, and to them that have no might he increaseth strength. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. Even the youth shall faint and be weary, and the young men shall utterly fall. 30వ వచనం. బాలురు సొమ్మసిల్లిదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రుటిల్లిదురు. They that wait upon the Lord shall renew their strength. They shall mount up with wings like eagles. They shall run and not be weary. They shall walk and not faint. 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. Isaiah 33 యెషయా గ్రంథం 33వ అధ్యాయము verses 16. 16వ వచనం. Isaiah 33 and verse 16. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనం. He shall dwell on high. పర్వతములో ఆయన ఉన్నత స్థలం మీద నివసించును. His place of defense shall be the munition of the rocks. ఉన్నత స్థలములో నివసించును, పర్వతంలోని శిలలో అతనికి కోటయగును. Bread shall be given him and water shall be sure. తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. Oh Lord, lead me to the rock which is higher than me. మరి నాకంటే ఉన్నతమైన ఎత్తుకు పర్వతానికి ప్రభువా నన్ను నడిపించుము. मुझसे ऊंचा जो चट्टान है वहां तक मुझको लेकर जा. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము. ये दाऊद की प्रार्थना है. దావీదు యొక్క ప్రార్థన. तो प्रभु ने क्या किया? ప్రభువు ఏం చేశారు? उसने आंधी और तूफानों को भेजा. ఆయన గాలి తుఫాను పంపించినాడు. उकाब पक्षी के समान పక్షిరాజు వలె वो धीरे धीरे उड़ता और ऊंचा होता. जो चट्टान, the munition of the rocks, the rock of the ages, the very Lord Jesus Christ, उसके अंदर जाकर छिप गया. మరి ఆ రీతిగా ఆ గాలి తుఫాను ఎదుర్కొంటూ ఆ పర్వతం యొక్క శిఖర్ల మీదకు ఆ బండ పర్వతమైన ప్రభువైన యేసు క్రీస్తు వారి ఆ సందులోనికి ఆయన దాక్కోడానికి వెళ్ళినాడు. ये बात बोलकर मैं बंद कर ఈ दूंगा. మాట చెప్పి నేను ముగిస్తాను. You may be thinking, आप सोचते भी होंगे कि क्यों मैं पिछले दिनों में इतना चुपचाप रहा. మరి మీరు అనుకుంటూ ఉండవచ్చు గడిచిన దినాల్లో ఎందుకు సహోదరులు మౌనంగా ఉన్నారని. अय्यूब के जीवन से देखिए, యోబు యొక్క జీవితం నుంచి చూడండి. जब उसको नुकसान हुआ, ఎప్పుడైతే ఆయనకి నష్టం కలిగింది, बर्बादी हो गई, ఎప్పుడైతే మొత్తం కూడా నాశనం जब उसका అయిపోయిందో, देह भी टूट गया, ఆయన శరీరం కూడా పాడైపోయిందో, वो आराधना कर रहा है. ఆయన ఆరాధిస్తూ ఉండినాడు. फिर इतना बात क्यों बोला उसने? మరి ఎన్ని మాటలు ఎందుకు యోబు చెప్పాడు? It's only because of his wife. ఎందుకంటే కేవలం తన భార్యను బట్టి, अपने मित्रों के कारण, తన స్నేహితులను బట్టి, उसके नौकरों के తన कारण సేవకులను బట్టి, और उसके पड़ोसियों के कारण. తన పొరుగు వారిని బట్టి जवान लोग उसको मस्करी कर रहे उसके साथ. మరి యవనస్తులు ఆయన చూసి ఆయన ఎగతాళి చేస్తూ ఉన్నారు. यदि वो उनके तरफ ध्यान नहीं देता, ఒకవేళ వారి వైపు కానీ తన ధ్యానాన్ని ఆయన పెట్టకుండా ఉండినట్లయితే अय्यूब मुंह नहीं खोलता. ఆ యోబు అసలు నోరే తెరిచేవాడు और కాదు. यदि खोलता भी तो केवल आराधना के लिए. ఒకవేళ నోరు తెరిచినా కానీ కేవలం ఇది ఆరాధించడానికి మాత్రమే తెరిచేవాడు. ये हमारे साथ भी हो रहा है. ఇలాంటిది మన పక్షంగా కూడా మన क्यों हम निराश होते हैं? ఎందుకు మనం నిరాశ చెందుతూ क्यों हम डिसअपॉइंट होते हैं? ఎందుకు మనం నిరాశ చెందేవారిగా ఉంటాం? क्योंकि हमने मनुष्यों के ओपिनियन को ज्यादा महत्व दे दिया. ఎందుకంటే మనుషుల యొక్క అభిప్రాయాలకు మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినాం. मनुष्यों से कई बार हम डर गए. అనేక మార్లు మనుషులకి భయపడినాం.
मनुष्यों को प्रसन्न करने के लिए हमने कोशिश किया, మనుషులను సంతోషపెట్టడానికి మనం ప్రయత్నించినాం. और इस कारण से परमेश्वर को प्रसन्न नहीं कर सके. ఆ కారణం చేతనే దేవుని మాత్రం సంతోషపెట్టలేకపోయాం. The desire of the fear of man and the pleasure of man has bound us into a bondage. మనుషుని యొక్క భయము, మనుషుని యొక్క కోరికలు మనల్ని బంధకాల్లో ఉంచి ఉంటున్నాయి. तो इतने सारी बातें मनुष्य के प्रोवोक करने के कारण अय्यूब को बोलना पड़ा. మనుషుడు మరి ఆయన రెచ్చగొట్టడాన్ని బట్టి యోబు ఇన్ని మాటలు మాట్లాడుతూ వచ్చినాడు. प्रभु को सब मालूम है, దేవునికి సమస్తము తెలుసు. उसको बहुत बड़ी इच्छा है, ఆయన యొక్క ఎంతో గొప్ప కోరిక, उसकी इच्छा के अनुसार हम दुख उठाएं. ఆయన చిత్తానుసారంగా మనం దుఃఖాన్ని అనుభవించాలని. बड़े विरोध आएंगे, గొప్ప సంకటాలన్నీ వస్తాయి. लेकिन इसी अग्नि में से हम उसकी महिमा करें. అయితే ఇలాంటి అగ్నిలో గుండానే ఆయన మనం మహిమపరచాలి. Call upon me నన్ను నాకు మొరపెట్టుము. in the day of trouble, ఆపత్కాలంలో I shall deliver thee, నేను నిన్ను విడిపిస్తాను. and thou shalt glorify me. నీవు నన్ను కనపరచెదవు. संकट के समय जब मुझे पुकारेगा, ये संकट प्रियो तीव्रता से जब आते हैं, तब उसकी इच्छा को पूरा करने के लिए हम आगे बढ़ते हैं. ఆపత్కాలంలో ఎప్పుడైతే ఆయన మొరపెడతామో, ఎప్పుడైతే తీవ్రమైన రీతిలో ఇలాంటి ఆపత్కాలంలో సంకటాలు అనేది వస్తాయో, మనం ఆయనకు మొరపెట్టి ఆయన మనం విడిపించి ఆయన మనం మహిమపరచేవారిగా ఉంటాం. I don't understand why mortal man like you and me, God wants to give us impossible works. మరి ఇలాంటి అసాధ్యమైన పనులను మృతులమైన నీలాంటి నాలాంటి వారికి దేవుడు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. प्रभु कह रहा है, దేవుడు అంటూ ఉన్నారు, ये तो छोटी सी बात है, ఇది చిన్న సంగతే. घोड़ों के साथ भी तुझको दौड़ना है గుర్రములతో కూడాను పరిగెత్తాలి, और उकाब के समान तुझको उड़ना है. మరి పక్షిరాజు వలె నువ్వు పైకి ఎగరాలి. Humanly speaking, మానవ రీతిగా మాట్లాడితే impossible. అసాధ్యం ఇది. लेकिन the Lord will gird us with strength అయితే దేవుడు తన బలం చేత మనల్ని కట్టును గాక. by the word of His truth. మరి తన సత్య వాక్యం యొక్క శక్తి చేత. और जो उसकी बाट जोते हैं, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, जो उस पर भरोसा रखते हैं, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, जो प्रभु से रोज बरोज नया बल प्राप्त करते रहे, ఎవరైతే ప్రభు యొద్ద నుండి అనుదినము నూతన బలాన్ని పొందుకుంటూ ఉంటారో. बड़ा सुंदर विचार है. ఎంతో సుందరమైన తలంపు అది. उसका ठिकाना वो चट्टान होगा जो ऊंचे. His refuge will be the munition of the rocks. వారి యొక్క మరి ఆశ్రయ స్థానము ఆ పర్వత శిఖరం మీద ఉండేదిగా ఉంటున్నది. I am reconciled in my heart with the Lord. మరి నా హృదయంలో నేను ప్రభువుతో సమాధాన పడ్డాను. I am also reconciled with the work the Lord has given. మరి దేవుడు నాకు ఏదైతే పని ఇచ్చినాడో ఆ పనితో కూడా నేను సమాధాన పడ్డాను. May the Lord give me strength, and all of us, as we are united in this work, to fly like an eagle and run against horses. మరి ఆ రీతిగా నాకును మనందరికీ కూడా మరి ఈ పనిని చేసి ముగించడానికి, మరి గుర్రముల వలె పరిగెత్తడానికి, పక్షిరాజు వలె ఎగరటానికి ఆయన మనకు సామర్థ్యము, శక్తిని, బలాన్ని ఇచ్చిన గాక. This is God's will for the church at Bethany. బేతనీ సంఘానికి దేవుని యొక్క చిత్తం ఇది. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. हमारे प्रेमी ईश्वर के पिता, మా ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, धन्यवाद देते हैं प्रभु जी, आपने हमको अपनी महिमा के लिए सृजे हैं, మరి నీ మహిమ కొరకే మమ్మల్ని సృజించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. और आपके वचनों के द्वारा నీ యొక్క వాక్యముల ద్వారా, प्रभु जी अलग अलग उदाहरणों के द्वारा వేరు వేరు ఉదాహరణల ద్వారా कैसे हम आपकी महिमा कर सकते हैं. ఏ రీతిగా మేము నిన్ను మహిమపరచగలమో, अपने जीवन में अपने पाप को कबूल करने के द्वारा, మరి మా జీవితంలో మా పాపాలను ఒప్పుకోవడం ద్వారా, सच्ची आराधना और स्तुति करने के द्वारा, యథార్థమైన సత్యవంతమైన ఆరాధన స్తుతి చేయడం ద్వారా, और उस काम को पूरा करते समय जो आपकी इच्छा के अनुसार हमें मिला है, ఈ నీ చిత్తానుసారంగా మాకే పని అయితే అప్పగించినారో ఆ పనిని నెరవేర్చుట ద్వారా, कितना भी दुख हो, ఎంత దుఃఖమైనను, कितना भी विरोध हो, ఎంత విరోధం వచ్చినను, कितना भी संघर्ष हो, ఎంత సంఘర్షణ ఉన్నను, हम अपने आप को कितना भी अयोग्य समझे, మమ్మల్ని మేము ఎంత అయోగ్యులుగా మేము ఎంచుకున్నాను, लेकिन आपकी इच्छा है कि हम इस काम को पूरा करें. అయితే నీ యొక్క చిత్తము, నీ యొక్క పనిని మేము చేసి నెరవేర్చాలని. प्रभु जी, पिछले दिनों में कई बातों के कारण मैं भी निराश हुआ था, आपसे क्षमा चाहता हूँ. ప్రభా, గడిచిన దినాల్లో అనేక మాటల ద్వారా, విషయాల ద్వారా నేను కూడా ఎంతో నిరాశ చెందినాను. నీ యొక్క క్షమాపణ పెడుతూ ఉంటున్నాను. और प्रभु जी, भाई लोग भी निराश हुए होंगे, हम सबको आप क्षमा करें, और यीशु की ओर ताकते हुए वो चट्टान जो हमसे ऊंचा है, इस आंधी तूफानों में से ऊपर उड़ते हुए आपके तक पहुंच सके. మరి సహోదరులు కూడా నిరాశ చెంది ఉండవచ్చు, వారిని కూడా క్షమించము. ఆ రీతిగా ఏడ్స్ వైపు చూచుతూ ఏదైతే పర్వత శిఖరం మాత్రం కుంచబడిందో దాని మీదకి మేము చేరుకోగలుగుతాము కాక. अभी भी यदि कोई अपने पाप को आदम के समान छिपाए रखा है, మరి ఎవరైనా ఇంకను ఆదాము వలె వారి పాపములను కప్పుకొని ఉన్నట్లయితే, ओ दयालु पिता, आप उसको नम्र करें, ఉదయగల తండ్రి మీరు వారిని దీనంగా చేయండి. आप उसको कन्फेशन का प्रभु जी मौका दें, వారి ఒప్పుకోలకు అవకాశం అనుగ్రహించండి. और क्रूस की शक्ति के द्वारा क्षमा भी मिले, शुद्धि भी मिले, और सब प्रकार का छुटकारा मिले. మరి శిలువ శక్తి ద్వారా వారి క్షమాపణ కలుగును గాక, శుద్ధి కలుగును గాక, విడుదల దొరుకును గాక. इस प्रार्थना को हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम में मांगते हैं. ప్రార్థన మనం మా ప్రభు మహారాష్ట్రుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.